హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మా దేవుడు మనతో ఉన్నారు, దేవుడు మనతో ఉన్నారు. అవునా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. ఎక్కడి నుంచి 2-3 కలిసి ఉన్నామో, మంది కలిసి వస్తామా, అక్కడి నుంచి దేవుడు ఉన్నారు, మనతో దేవుడు ఉన్నారు. అందరూ దయచేసి లేచి నిలబడదామా? మహిమగల దేవుని సన్నిధిలో మేమున్నాము. ఈ పరిశుద్ధ దినముతో దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేద్దామా? దేవుని నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు. ఇశ్రాయేలు దేవుడు నీకు స్తోత్రం, రక్షించే దేవుడు నీకు స్తోత్రం, పోషించే దేవుడు నీకు స్తోత్రం, ప్రేమించేవాడు నీకు స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడిన దేవుడు మాతో ఉన్నారు కదా, నీకు స్తోత్రం. మహిమ ప్రభావన దేవుడే నీకు స్తోత్రం. ఓ తల్లి అయినా నువ్వే, తండ్రి అయినా నువ్వే. ఓ నీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం సమర్పిద్దామా? ఓ దేవునికి, దేవుని మనతో ఉన్నారు, మా మధ్యమే ఉన్నారు. ఓ దేవునికి స్తోత్రం సమర్పిద్దామా? మా గుడి చేయి చూపి దేవునికి స్తోత్రం. ఓ గడిచిన జనవరి, ఫిబ్రవరి 2 మాసములు దేవుడు కాచిన, కాపాడిన, రక్షించిన దేవునికి స్తోత్రం సమర్పించుకున్నామా? ఓ దేవునికి స్తోత్రం అప్పా. ఒక్క రోజు అప్పా మీరు కాపాడి రక్షించిన విధం కోసం నీకు స్తోత్రం, కృతజ్ఞతలు, వందనాలు తండ్రి, వందనాలు. మీరు చూపించిన దయం అప్పా, మీరు చూపించిన అప్పా కృపకి స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం అప్పా. వందనాలు తండ్రి, వందనాలు. ఈ ఆరాధన ప్రారంభించిన ఈ ప్రార్థన నుంచి ఒక్క భాగంతో దేవుడు కంట్రోల్ చేయొచ్చు. ఆరాధనతో దేవుడు స్తుతి సమర్పించిన సమయంతో దేవుని ప్రసన్నత, పరిశుద్ధాత్మ దేవుడు స్పర్శం ఒగ్గర పైన ఉండాలి. మేమందరూ ప్రార్థన చేస్తామా? ఈ ఆరాధన దేవుడు కంట్రోల్ చేయొచ్చు అనుకొని ఈ ఆరాధన కోసం ఒగ్గ ఆరాధనకు, దేవుని వాక్య కోసం, అన్ని భాగ కోసం సిస్టర్ విమల వచ్చి ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఒక దేవా, నీకే స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా తెలుగు సంఘాన్ని బట్టి నీకే స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యన ఉన్నారు ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించే దేవుడు అయినందుకు నీకే స్తోత్రములు ప్రభా. అయా నాయన తండ్రి ప్రభా, మొదలుపెట్టువాడు నీవే, దాన్ని కొనసాగించువాడు నీవే అయినందుకు నీకే స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో తండ్రి, తెలుగు సంఘాన్ని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయా నీ చిత్తానుసారంగా ఉన్న ప్రతి బిడ్డను ప్రభా ఏలవేసి పిలవండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ సహాయము చేయండి ప్రభా. వారిలో ఒంటరైన వారిని నాయన బలమైన జనముగా చేస్తానన్నావుగా తండ్రి, 10,000 మంది జనముగా చేస్తానన్నావుగా తండ్రి. ప్రభా తండ్రి, ఎన్నిక లేని వారిగా మేముంటుండగా ప్రభా బలమైన జనముగా మమ్మల్ని నిలుపుమని అడుగుచున్నాము తండ్రి. అయా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవా, అయా ఇదిగో తండ్రి ICRM సంఘాన్ని మీరు దీవించండి ప్రభా. అయా కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, అయా తమిళ్ ప్రతి వర్షిప్లో కూడా మీరు తోడుగుండండి ప్రభా. ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. పాస్టర్ గారిని కూడా దర్శించండి నాయన. అయా పరిశుద్ధాత్మ, ఇప్పుడు జరగబోతున్న ఆరాధనలో ప్రభా నాయన తండ్రి, వాక్యమందును, పాటల యందును అయా ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీరే ఆధిపత్యం వహించమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మాతో DWF విమెన్స్ ఫెలోషిప్లోంచి ఈరోజు ఆరాధన నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు విమెన్స్ ఫెలోషిప్ నుంచి దీపా సిస్టర్ టీం అందరూ కలిసి వచ్చి మా జొత్తులో వాళ్ళ జొత్తులో కలిసి మేము అందరూ ఆరాధన చేస్తున్నాం. ఆరాధన ముందు దేవుడే ఇక జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ నడిపించినారా? దేవునే నడిపించినారా? మా జీవితంతో దేవునే నడిపించినారు కదా. మమ్మల్ని హెచ్చించిన దేవుడు, నడిపించిన దేవుడు, అద్భుత చేసిన దేవుడు మా దేవుడు మాత్రమే. దేవుడు ఎప్పుడు మంచి దేవుడు, మా జీవితంలో అన్ని మంచి పని చేసే దేవుడు మా దేవుడు. చప్పట్లు కొట్టి ఉత్సాహంగా సంతోషంగా మేము విమెన్స్ ఫెలోషిప్ కూడా కలిసి మేమందరూ ఆరాధన చేస్తాం. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాటు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. అవునా? అవునా? ఓకే, అందరూ కలిసి సంతోషంగా చప్పటలు కొట్టి గట్టిగా మా దేవుడు పాడదామా? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో
సర్వం. ఊరికే పాటలు మాత్రం కాదు, నిజంగా మనం చెప్తాం, తండ్రి దేవా నా సర్వం నువ్వు మాత్రమే, నీ మాత్రమే. అందరూ కన్నులు మూసి చెప్దామా? దేవుని మా చేయి చూపిక చెప్దామా? దేవుని నీ మాత్రమే, నువ్వే నాకు సర్వం తండ్రి. నువ్వు ఉండలేదంటే మా జీవితంలో అబ్బా నేను లేనయ్యా. ఓ మా జీవితంలో, మా కుటుంబంతో, ఓ పిల్లల జీవితంతో మీ ఉండలేదంటే నేను లేదయ్యా. మీరు ఆయుస్సు ఇలేదంటే నేను ఉండలేదయ్యా. మీరు ఆరోగ్యం ఇలేదంటే నేను లేదయ్యా. ఇప్పుడు 2 నెలలు ముగించి మార్చి నెలకొచ్చిన దేవుని ప్యూర్లీ గాడ్స్ గ్రేస్, దేవుని దయం చూసిన దేవుడు, చూపించే దేవుడు. వందనాలు తండ్రి చెప్దామా? వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. మంచి దేవుడు, పాటు మాత్రమే కాదు తండ్రి, మా జీవితంలో మీరు మంచి దేవుడు. అన్ని సన్నివేశాలతో మీరు మంచి దేవుడు. మీరు చూపించిన ప్రేమ అబ్బా తండ్రి ఎవరు చూపించలేదమ్మా. వందనాలు తండ్రి, నీ ఉండలేదంతే, నీ బ్రతుకు లేదయ్యా, నీ కార్యం ఏమో లేదు అయ్యా. వందనాలు తండ్రి, వందనాలు. ఈ ఆరాధనతో వచ్చిన అనే స్తుతిగల మహిమ త్రియేక దేవుడా నీకు మాత్రం సమర్పించుతుంది. ఈ ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒక నిమిషం కళ్ళులు మూసి ఒక 2 ప్రేయర్ పాయింట్కి ప్రార్థన చేద్దాము. మా దేశం కోసం, ఇండియా దేశం కోసం, ఇండియా దేశంలో 140 crores కోటిలు జనత రక్షణ జీవితం కోసం, మా జనతలో దేవుని ఆశీర్వాద కోసం, దేవుని స్పర్శం మా దేశం పైన ఉండాలి. ప్రార్థన చేద్దామా? మా ఎనీ ఫ్రెండ్స్ ఇంకా సాల్వేషన్లో రాలేదు, రక్షకించి రాలేదు. ఎన్ని బంధువులు ఇంకా రక్షణ రాలేదు. కోటి జనాలు ఉండవు. అందరూ కన్నులు మూసి మా దేశం కోసం ప్రార్థన చేద్దామా? మా ఇండియా దేశం కోసం. మేము ఉండేది ఇండియా దేశంలో ఆత్మభారంగా అందరూ ప్రార్థన చేద్దామా? దేవుని దయ మా ఇండియా దేశంతో ఉండాలి. మా అందరూ కన్నులు మూసి ప్రార్థన చేసాము. మా ఇండియా దేశం కోసం మే మంత్ నుంచి నడిపించిన ఎలక్షన్ కోసం అందరూ ప్రార్థన చేద్దామా? ఇది ఇంపార్టెంట్ టైం, దేవుని దగ్గర ప్రార్థన చేసే సమయం. అందరూ కన్నులు మూసి, ఓ దేవుడప్పా మీరు రక్షించండి, మా దేశాన్ని ఆశీర్వాదం చేయండి. ఆహారం లేకపోతే, నీళ్ళు లేకపోతే అక్కడోంచి బరవచ్చప్పా, ఓ ఇది అన్నీ అప్పా తీసి ఆశీర్వాదంగా మా దేశం ఉండాలి. అప్పా మీరు ఆశీర్వాదం చేయండి, అబ్బా మీరు ఆశీర్వాదం చేయండి. ఈ ఎలక్షన్తో అబ్బా మీరు అబ్బా ఓ మీరు ఎలక్ట్ చేసి ఒక గుడ్ లీడర్ అబ్బా ఎలక్ట్ అవ్వాలి. అబ్బా జనులతో కన్ఫ్యూజన్ ఉండకూడదు తండ్రి. మీరు ఆశీర్వాదం చేయండి, మీరు ఆశీర్వాదం చేయండి తండ్రి. అబ్బా మీరు ఆశీర్వదించండి. 2వ ప్రార్థన, మా పిల్లల కోసం మా ప్రార్థన చేద్దాము. ఎగ్జామ్ రాసిన పిల్లల కోసం, ఆత్మిక జీవితం కోసం, స్పిరిచువల్ లైఫ్ కోసం అందరూ ప్రార్థన చేద్దాం. మా పిల్లల ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసి దేవుని దయ ఉండాలి, దేవుని జ్ఞానం ఇవ్వాలి. పరీక్ష సమయంతో పిల్లలకి జ్ఞానం ఇవ్వాలి. పిల్లలు బాగా పరీక్ష నుంచి రాయాలి. అందరూ
ప్రార్థన చేద్దామా. దేవుని అప్ప మీరు ఆశీర్వాదం చేయండి, మా పిల్లలకు మీరు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. అప్పా ఎగ్జామ్ రాసినప్పుడు అప్పా పిల్లలకి అప్పా ఏమేమి చదివినారో ఫుల్ మెమోరైజ్ అప్పా మెమొరీ రావాలి తండ్రి. అప్పా ఓ అప్పా షార్ట్ మెమరీ ఉండలేదు, ఓ భయం వచ్చేది అప్పా మర్చిపోయినదో అది ఉండకూడదు తండ్రి. అప్పా మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అప్పా మీరు ఇచ్చిన అప్పా పిల్లల్ని ఆశీర్వాదం చేసే కోసం స్తోత్రం. ఈ రెండు ప్రార్థన కోసం సతీష్ బ్రదర్ గారు ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. మా దేశం కోసం, ఎలక్షన్ కోసం, తర్వాత ఎగ్జామ్ రాసిన పిల్లల కోసం బ్రదర్ గారు ప్రార్థన చేసినప్పుడు మనందరూ స్తోత్రం చెప్తాము. కృపగల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు రాజా, స్తోత్రములు రాజా, ఎస్ రాజా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా, నా నాయన మమ్మల్ని ఇక్కడ కూడి ప్రభువా నా నాయన నేను స్తుతించుటకు చేర్చున్నావు నా తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు నా నాయన దేశవ్యాప్తంగా నా తండ్రి ప్రభువా ఎన్నో సంఘములు నా తండ్రి ప్రభువా దీన్ని స్తుతించి ఉండగా నా నాయన మీరే వారికి తోడుగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. అయ్యో నా తండ్రి ప్రభువా, నీ బిడ్డలైన అనేక సంఘస్థులు నా తండ్రి ప్రభువా అనేక చోట్ల నా తండ్రి ప్రభువా అనేక రాష్ట్రములలో నా నాయన విసిగించబడుతున్నారు నా తండ్రి ప్రభువా, కొట్టబడుతున్నారు నా తండ్రి ప్రభువా. నా నాయన ఇదిగో నా తండ్రి ప్రభువా స్వతంత్రము లేకుండా నా తండ్రి ప్రభువా నా నాయన ఇదిగో నిన్ను ఆరాధించుటకు నా తండ్రి ప్రభువా పోరాడుచుండగా నా తండ్రి ప్రభువా నా నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభువా మీరు తోడై ఉండండి యేసయ్య. ఇదిగో నా తండ్రి ప్రభువా కొన్ని నెలల క్రితం ప్రభువా మణిపూర్లో జరిగిన సంగతులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి యేసయ్య. ఇంకా సంఘములను కట్టండి నా తండ్రి ప్రభువా, మీ సహాయం కావాలి నా తండ్రి ప్రభువా, నా నాయన మీ యొక్క తోడు కావాలి నా తండ్రి ప్రభువా. నా నాయన ఇదిగో ప్రభువా ఆర్థికంగాను నా తండ్రి ప్రభువా నా నాయన సంఘములను బలపరచండి తండ్రి. దేశవ్యాప్తంగా నా తండ్రి ప్రభువా సంఘములను బలపరచండి నాయన. ఇదిగో ప్రభా దక్షిణ భారతదేశమే కాకుండా నా తండ్రి ప్రభువా ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశం నా తండ్రి ప్రభువా మధ్య దేశంలో కూడా నా తండ్రి ప్రభువా నా నాయన మీరు సంఘములను జ్ఞాపకం చేసుకోండి రాజా, మీరు సంఘములను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, సంఘస్థులను జ్ఞాపకం చేసుకోనండి. నీ బిడ్డలైన వారికి తోడుగా ఉండండి ప్రభువా, నీ బిడ్డలైన వారి మీదకి రక్షణను కల్పించండి యేసయ్య. ప్రతి ఒక్క మోకాలు మీకు ముందు వంగి ప్రార్థించే ప్రభువా నాయన గొప్ప భాగ్యముని ఇవ్వండి నా తండ్రి ప్రభువా. మీరు ఆరాధించదగిన దేవుడవు నా తండ్రి ప్రభువా, మీరు స్తుతింపగలిగిన దేవుడవు నా తండ్రి ప్రభువా, మీరు సర్వశక్తిమంతుడు యేసు రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క మోకాలు మీ ముందు వంగాలి యేసయ్య, మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభా 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో నా తండ్రి ప్రభువా ఏ యొక్క 2-3% క్రైస్తవులు మాత్రమే మేము ఉన్నాము నా తండ్రి ప్రభువా యేసయ్య. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఇంకా అనేక సంఘాలు కట్టబడాలి తండ్రి, ఇంకా అనేకులు నీ సన్నిధికి రావాలి యేసయ్య. ఇంకా అనేకులు ప్రభువా తమ మోకాళ్ళు మీ ముందు వంచి నా తండ్రి ప్రభువా నిజమైన దేవుడు అని ఎరగాలి నా తండ్రి ప్రభువా, నిజమైన రక్షణకర్త నీవని ఎరగాలి నా తండ్రి ప్రభువా. అట్టి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో సంఘ కాపరిని పాస్టర్ అమ్మను నా తండ్రి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి మంచి జ్ఞానముని ఇవ్వండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి ప్రభువా. నా నాయన మంచి మేనేజ్మెంట్ చేసే శక్తిని దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభా ఏ హెచ్చు తగ్గులు ఈ సంఘంలో ఉండకూడదు యేసయ్య. ఇదిగో ప్రభా మేముంటున్న కర్ణాటక రాష్ట్రంని మీరు జ్ఞాపకం చేసుకోనండి, బెంగళూరు నగరంలో జ్ఞాపకం చేసుకోండి యేసు రాజా. ఇదిగో ప్రభా ఐసీఆర్ఎం సంఘంని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ప్రభా ఈ తెలుగు సంఘంని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు రాజా. ప్రభా బలపరచండి యేసయ్య, బలపరచండి రాజా. ఇంకా అనేకులు ప్రభా నా నాయన నీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. మీ కొందనాలు ప్రభా, మీ కొందనాలు రాజా. ఇదిగో నా నాయన ఎలక్షన్ విషయమై నా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా ఎలక్షన్ విషయమై నా నాయన ఇదిగో ఆనాడు నా తండ్రి ప్రభా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నా తండ్రి ప్రభా మంచి నా నాయన ఇదిగో మోషే లాంటి నా తండ్రి ప్రభా నా నాయకుడిని ఇచ్చావుగా తండ్రి. ఇదిగో ప్రభా ఈ రోజులలో నా తండ్రి ప్రభా నా నాయన మా దేశము చక్కగా సాగిపోవటకు నా తండ్రి ప్రభా, చక్కగా నడిపించుటకు నా తండ్రి ప్రభా మాకు నాయకులు అవసరమయ్యా. మంచి నాయకుల్ని ఇవ్వండి ప్రభా, నీతిగల నాయకుల్ని ఇవ్వండి అయ్యా. మంచి నాయకులను దయచేయండి ప్రభా, మంచి లీడర్స్ని మాకు దయచేయండి యేసయ్య. మీ కొందనాలు ప్రభా మీ కొందనాలు ప్రభా. మాకు మంచి నాయకులను దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభా డబ్బు కోసం కాకుండా నా నాయన నీతి కోసం, న్యాయం కోసం ప్రభా వెతికే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీతి గల ప్రభా ఎలక్షన్ని ప్రభా నడిపించమని ప్రభా, జరగనున్న ఎలక్షన్లో మీరు తోడై ఉండమని నా నాయన
మేము అడుగుచున్నాం ప్రభా. ఇదిగో ప్రభా నానాయన, ఇదిగో నాయన బిడ్డల విషయమే ప్రభా, స్కూల్ పిల్లల విషయమే ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క స్టూడెంట్ విషయమే మేము ప్రార్థిస్తున్నాం. దేశవ్యాప్తంగా నా తండ్రి ప్రభా జరుగుతున్న ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో నా తండ్రి ప్రభా నాయన మీ బిడ్డలైన వారికి ప్రభా నాయన ఇతరులకు నా తండ్రి ప్రభా తోడై ఉండండి యేసయ్యా. నాయన తెలివి జ్ఞానమును దయచేయండి, జ్ఞానంతో నింపండి ప్రభా. నాయన నీ యొక్క బలమైన మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. జ్ఞానము కొదువు ఉండగా ప్రభా అడగమన్నారు కదా యేసయ్య, జ్ఞానము దయచేయమని. ఇదిగో నా తండ్రి ప్రభా ఈ చిన్న ప్రార్థనను నా తండ్రి మీ యొక్క సన్నిధికి చేర్చుకుంటూ పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చోండి. ఓకే, ఇప్పుడు దేవునికి కాணிకలు దశమ భాగులు సమర్పించిన సమయం. యూత్ జశ్వంత్ ఈరోజు కాணிక కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడినప్పుడు మేము అందరూ దేవుని కోసం కాணிకలు దశమ భాగులు సమర్పికుందాం. ఆ స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. వారంలో బర్త్డే, వెడ్డింగ్ డే, వివాహ దినము, పుట్టినరోజు, దీక్షాస్థానం రోజు, బ్యాప్టిజం డే, ఎవరైనా ఉంటే ఉన్న చోట నిలబడకని వేడుకుంటున్నాం. ఎవరూ లేదు. ఓకే, వాక్య కోసం కాணிక కోసం క్రిస్టఫర్ అంకల్ ముందు వచ్చి ಪ್ರಾರ್ಥನೆ చేసి వేడుకుంటాను. ಅಪರಿಶುದ್ಧನಾದ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಸುಂದರವಾದ ಸಜ್ಜೆ ವೇಳೆಗಾಗಿ ಕರ್ತನೇ ನಿಮ್ಮ ಚಿನ್ನದಂಥ ಪಾದಗಳಲ್ಲಿ ಬಂದು ಅಪ್ಪ ಈ ಆರಾಧನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ದೇವರೇ ನಿಮ್ಮ ಮುಖವನ್ನು ದೃಶ್ಯಿಸಿ ನೋಡುವಂತೆ ನಮಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅಪ್ಪ ಒಳ್ಳೆಯ ಒಂದು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಾವು ನಡೆಸಿ ಬಂದಿದ್ದೀಯಾ ಕರ್ತನೆ. ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಅನುಭವಿಸಲು ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ವೇಳೆಯಲ್ಲಿ ಕೂಡ ಕೊಡಲ್ಪಟ್ಟಂಥ ಕಾಣಿಕೆಗಳನ್ನು ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೀವಿ ರಾಜನ್ನೇ. ತಂದೆಯಾದ ದೇವರೇ, ಕೊಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಕೈಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ಅವರ ವಾರದ ಪ್ರತಿಯೊಂದು ಆದಾಯಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸಿ, ತಿಂಗಳ ಆದಾಯಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸಿ, ಅವರ ಎಲ್ಲ ಅಗತ್ಯಗಳನ್ನು ನೀನು ಸಂಧಿಸಿ ದೇವರೇ ಸಪ್ಪ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀವಿ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಕರ್ತನೇ ಸಪ್ಪ ಮನಸ್ಸಲ್ಲಿ ಸ್ವಾಮಿ ದೇವರೇ ಯಾವುದೇ ರೀತಿಯ ಗೊಂದಲವಿಲ್ಲದಂಥ ರೀತಿಯು ದೇವರೇ ಸಹ ಬಲವಂತವಾಗಿಯೂ ಅಲ್ಲದೆ ರೀತಿಯಲ್ಲಿ ಅವರದೇ ಆದಂಥ ಹೃದಯಗಳಲ್ಲಿ ನಿರ್ಣಯಿಸಿದ ಪ್ರಕಾರವಾಗಿ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕೊಡಲು ಕರ್ತನೇ ನೀನು ಪ್ರಯೋಗಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ದೇವರೇ ಈ ಒಳ್ಳೆಯ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕೂಡ ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ದೇವರೇ ಕಾದಿದ್ದೀವಿ ರಾಜನ್ನೇ. ಪರಲೋಕದ ಮನ್ನವಾದ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು
ದೇವರೇ ನಮ್ಮಲ್ಲಿ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ದೇವರೇ, ಕೀಳು ಮೊಚ್ಚೆಗಳನ್ನು ವಿಭಾಗಿಸುವತಕ್ಕಂಥ ನಿನ್ನ ವಾಕ್ಯವಾಗಿರಲಿ, ಈ ಬಾಯಿಯ ಕತ್ತಿಯಾದ ನಿನ್ನ ವಾಕ್ಯವಾಗಿರಲಿ. ನಿನಗೆ ಬೇಡದೇ ಇರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ನಮ್ಮ ಹೃದಯದಿಂದ ಹಾದಿ ಹೋಗುವಂತೆ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ದೃಢಪಡಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀವಿ ದೇವರೇ. ಬಂಡೆಗಳನ್ನು ಬೆಟ್ಟಗಳನ್ನು ಹೊಡೆಯುವತಕ್ಕಂಥ ಚಮ್ಮಟ್ಟಿಯಾದ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡು. ಬಂದಿರುವತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀವಿ. ಈ ದಿನದಲ್ಲಿ ಸಂದೇಶ ಕೊಡುವತಕ್ಕಂಥ ದಾಸರನ್ನು, ಭಾಷಾಂತರ ಮಾಡುವವರನ್ನು ನಿನ್ನ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೀವಿ ದೇವರೇ. ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯಿಂದ ತುಂಬಿಸು, ಅವರನ್ನು ಮುಚ್ಚಿ ಮರೆಮಾಚಿ ನೀನು ಪ್ರಕಟವಾಗಿ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವಪ್ಪ. ಎಲ್ಲ ಮಹಿಮೆ, ಘನ, ಸ್ತುತಿ, ಸ್ತೋತ್ರ ನೀವೊಬ್ಬರಿಗೆ ಪ್ರಭು ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ ತಂದೆ, ಆಮೆನ್. ಒಳ್ಳೆಯವನು, ಆಮೆನ್. ಗಾಡ್ ಇಸ್ ಗುಡ್. ನಮ್ಮನ್ನು ಇದುವರೆಗೂ ನಡೆಸಿದ ಕರ್ತನು, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯ, ಆಮೆನ್. ಆತನ ಕೃಪೆಯು ನಮ್ಮನ್ನು ಪ್ರತಿದಿನ ನಡೆಸುವಂಥದ್ದಾಗಿ ಇರುತ್ತದೆ. ದೇವರ ಕೃಪೆ ನಮ್ಮನ್ನು ಪ್ರತಿದಿನ ನಡೆಸುವಂಥದ್ದು, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯ, ಹಲ್ಲೆಲೂಯ, ಆಮೆನ್. ಎಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది దేవుడి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమెన్. కరగలెత్తి ಒಂದು హల్లెలూయా, చేతులు పైకెత్తి హల్లెలూయా, ಒಂದು ನಗು ಮುಖದೊಟ್ಟಿಗೆ హల్లెలూయా, నవ్వుతో హల్లెలూయా. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಕೇಳಿ, ಇದೇ ನಿಮ್ಮ ನಗುನಾ? మీ పక్కల ఉండే వాళ్ళని అడగండి, ఇదేనా నవ్వు మీది? హల్లెలూయా, హల్లెలూయా. ಸಂತೋಷವಾಗಿ ಒಂದು హల్లెలూయಾ, సంతోషమైన హల్లెలూయా. ಆಮೆನ್. ನಾವು ಪ್ರತಿ ತಿಂಗಳು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ మేము ప్రతి నెల ప్రార్థన చేసేటప్పుడు ದೇವರ ಒಂದು ವಾಗ್ದಾನಗೋಸ್ಕರ ನಾವು ಎದುರು ನೋಡುತ್ತೇವೆ. దేవుని యొక్క వాగ్దానం కోసం మేము ఎదురు చూస్తుంటాము. ದೇವರು ಕೂಡ ನಮಗೆ ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಡ್ತಾರೆ. దేవుడు కూడా మాకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ನಾವು ಆ ವಾಗ್ದಾನವನ್ನು ನಂಬಿ, మేము ఆ వాగ్దానమును నమ్మి ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, దాని కొరకై ప్రార్థించి ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ಮುಂದೆ ಹೋಗುವಾಗ, మేము నమ్మకంతో ముందుగా వెళ్ళేటప్పుడు ದೇವರು ಆ ವಾಗ್ದಾನಗಳನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ನೆರವೇರಿಸ್ತಾರೆ. దేవుడు ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తాడు. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿರುವಂತ ಸತ್ಯವೇದ, మా చేతిలో ఉండే సత్యవేదము, ಇದು 8,000ಕ್ಕಿಂತ ಮೇಲಾದ ವಾಗ್ದಾನಗಳು ಇರುವಂತ ಪುಸ್ತಕ. ఇది 8,000కైనా అధికమైన వాగ్దానం ఉన్న ఒక పుస్తకం. ಆಮೆನ್. ಆ ಒಂದು 8,000 ವಾಗ್ದಾನಗಳು ಕೂಡ ನಮಗೆ ಸ್ವಂತವಾದದ್ದು. ఆ 8,000 వాగ్దానం కూడా మాకు సొంతమైనవి. ಹಾಗಂದ್ರೆ ತಿಂಗಳಿಗೆಲ್ಲ ಒಂದೊಂದು ವಾಗ್ದಾನ ಬೇಕಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, అలా అయితే నెలకొక వాగ్దానం కావాలా అని అడిగితే ಬೇಕು. ಅದು ಬಂದು ರೇಮಾ ವರ್ಡ್, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವ ದೇವರ ನೇರವಾದ ಸ್ವರ. అవును, అది మాకి కావాలి. ఎందుకంటే నేరమైన ఒక స్వరము అది మాకి కావాలి, అవసరం. ಆ ಒಂದು ಸಮಯಕ್ಕೆ ದೇವರು ಕೊಡುವಂತ ವಾಕ್ಯ ರೇಮಾ ವರ್ಡ್. ఆ ఒక్క సమయంకు దేవుడిచ్చే ఒక రేమా వాక్యం. ಆಮೆನ್. ಈ ತಿಂಗಳಿಗೆ ದೇವರು ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ నెలకు మాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ಆಮೆನ್. ಯೆಹೆಜ್ಕೇಲ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 37ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯ. యెహెజ్కేల ప్రవాదన గ్రంథము 37వ అధ్యాయము 14వ వాక్యం. ಆಮೆನ್. ನಾನು ನನ್ನ ಶ್ವಾಸವನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ಹೋಗಿಸಿ ನಿಮ್ಮನ್ನು ಬದುಕಿಸಿ ನಿಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸುವೆನು. ಆಗ ಯೆಹೋವನಾದ ನಾನೇ ಇದನ್ನು ನುಡಿದು ನಡೆಸಿದ್ದೇನೆ ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. ಇದು ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪ. ಆಮೆನ್. ಇದು నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా. ಆಮೆನ್, ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ವಾಕ್ಯ ತೆಗೆದುಕೊಂಡು అందరూ వాక్యమును తెరిచి ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದೋಣ. అందరూ చేరి కలిపి ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದೋಣ. అందరూ ಓಕೆ, ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್ಸ್. ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಬದುಕಿಸಿ ದೇಶದಲ್ಲಿ. ಆಮೆನ್. ಇದು ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನು ಇಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నారు. ನಾನು ನನ್ನ ಶ್ವಾಸವನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ಹೋಗಿಸಿ, నా ఒక శ్వాసమును మీలో ఇచ్చి ನಿಮ್ಮನ್ನು ಬದುಕಿಸುವೆನು. మిమ్మల్ని బ్రతికించే. ಈ ಎಸ್ಐಕೆ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ, ಈ ಒಂದು 37ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ, యెహెజ్కేల గ్రంథంలో 37వ అధ్యాయంలో 1 నుంచి 14వ వాక్యం వరకు ದೇವರು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಸತ್ಯವನ್ನ ಇಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు చాలా ముఖ్యమైన ఒక విషయంని మాకు చెప్తున్నారు. ಆಮೆನ್. ಇದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ, దీన్ని బాగా ಈ గమనించండి. ಒಂದು ವಾಕ್ಯದ ಮೇಲೆ ನಿಮ್ಮ ಗಮನ ಬರಲಿ. ఈ వాక్యం పైన మీ గమనము ఉంచండి. ನೀವು ಆ ಮುಂದಿನ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುವಾಗ
తర్వాత మీరు చదివే అలా వాక్యములు ಸತ್ತಂತ ಒಂದು ತಗ್ಗಿನ ಒಂದು ಎಲುಬುಗಳು ತುಂಬಿದ ತಗ್ಗಿನ ಬಳಿಗೆ ದೇವರು ಈ ಒಂದು ಎಹೆಚ್ಕೆಲ ಪ್ರವಾದಿಯನ್ನು ಕರೆತರ್ತಾರೆ. జీవము లేని ఎముకల ఆ ఒక లోతులో ఇక్కడ దేవుడు నడిపిస్తున్నాడు. ಅಲ್ಲಿ ಎಲುಬುಗಳು ಇದೆ, అక్కడ ఎముకలు ಅದು ఉన్నాయి. ಒಂದು ದೊಡ್ಡ ತಗ್ಗು, అది పెద్ద లోతైన ప్రదేశము. ಮೋಸ್ಟ್ಲಿ ಸಾವಿರಾರು ಅಥವಾ ಲಕ್ಷಾಂತರ ಎಲುಬುಗಳು ತುಂಬಿರುವಂತ ಒಂದು ತಗ್ಗು. అక్కడ వేల కొద్ది లక్షల కొద్ది ఎలుబులు ఉన్నట్టి చోట అది. ಈಗ ದೇವರು ಆತನನ್ನು ಅಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬಂದು ఇప్పుడు దేవుడు అతన్ని అక్కడ పిలుచుకొని వచ్చి ಆ ಸ್ಥಳವನ್ನು ತೋರಿಸಿ ఆ ఒక స్థలమును చూపించి ಆಗ ದೇವರು ಆ ಎಲುಬುಗಳಲ್ಲಿ ಜೀವ ಬರುತ್ತದಾ ಅಂತ ಈತನ ಬಳಿಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ. అప్పుడు ఈ ఎలుబులకు ఈ ఎముకలకు జీవం వచ్చనా ఆయనకు అడిగినప్పుడు ಏಜ್ಕೆಲು ಹೇಳ್ತಾರೆ, ನಿಮಗೆ ಗೊತ್ತು ದೇವರೇ. ఏజ్కేల్ కూడా చెప్తాడు, మీకే తెలుసు దేవుడా. ಅದೇ ತರ ಜೀವ ಬಂದು అదే రకంగా జీవము వచ్చి ಅದು ಶೈನ್ಯವಾಗಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. అది జీవితంగా లేచి నిలబడి. ಆಮೇನ್. ಹಾಗೆ ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಸಹ ಕೆಲವು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಜೀವ ಕೊಡಲಿದ್ದಾರೆ. అదే రకంగా దేవుడు కూడా మా జీవితంలో కొన్ని విషయములో మాకు జీవం ఇచ్చగలగా ఉన్నాడు. ಆಮೇನ್. ಆಮೆನ್. ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ನಾವು ಆಳವಾಗಿ ಹೋಗುವಾಗ ಅದರ ಅರ್ಥ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. మేము ఇంకూ కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు దేవుడు మాకు ఇంకా ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿತ್ತು అంటే ఇప్పుడు ఇస్రాయేల్ జనాల ఒక పరిస్థితి ఎలా ఉందంటే, ಇಸ್ರಾಯೇಲ್ జనంలో ప్రజల్లో ಈಗ ಆ ಒಂದು ಬಾಬಿಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಸೆರೆಯಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. బాబిలోన్ దేశకు వాళ్ళని బానిసలుగా పిలుచుకొని వెళ్ళినారు. ಸರಿಯಾಗಿ ಹೋಗಿರುವ ಸ್ಥಳ ಈಗ ಹೇಗಾಗಿದೆ ಅಂದ್ರೆ, ಸಾಲಮೋನ ರಾಜ್ಯದ ನಂತರ సాలమోన్ రాజ్యము తర్వాత ಅವರ ಮಕ್ಕಳ ಜೀವನ ಬಂದಾಗ వాళ్ళ పిల్లల జీవితం ರಾಜ್ಯವು ಎರಡಾಯಿತು. రాజ్యము రెండు 10 ಕುಲದವರು ಒಂದು ರಾಜ್ಯ ಇಸ್ರಾಯೇಲ್. 10 కులములు వచ్చి ఒక రాజ్యమై, ಅದೇ ಇರಲಿ, 2 ಕುಲ ಅವರು ಯೆಹೂದ ಜೂದ, 2 కులములు వచ్చి యూదా. ಆಗ ಜೆರಬೆಯಂ ರೆಹಬೆಯಂ ಅನ್ನುವಂಥವರು ಈ ಒಂದು ರಾಜ್ಯಗಳನ್ನು ಆಡಳಿತ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అప్పుడు జెరబెలేం రెహబెలేం అన్న 2 రాజ్యాలు అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. ಒಂದು ಅರಸುಗಳ ಪುಸ್ತಕದಲ್ಲಿ 11ರಿಂದ 15ನೇ ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಅದನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. ఒకటి అరసు 11th chapter to 15th chapter, 11వ అధ్యాయము 15వ వాక్యం. ಆದರೆ 15వ అధ్యాయం to 15 ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಓಕೆ, ಈ ಒಂದು ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಅದನ್ನು ನೋಡಬಹುದು. ಈ ఒక అధ్యాయంలో దీన్ని చూడవచ్చు. ನಾವು ಈ ಚರಿತ್ರದ ಹಿನ್ನೆಲೆ ಹೋದ್ರೆ ಮಾತ್ರ ನಮಗೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥವಾಗ್ತದೆ. మేము ఒక ఈ హిస్టరీ వెనక మేము వెళ్ళి చూస్తే అప్పుడు మాకు ಆಗ 2 ರಾಜ್ಯವಾಗಿ ವಿಭಾಗ ಆಯಿತು. అప్పుడు 2 రాజ్యముగా విభాగమైంది. ಈ ಒಂದು 2 ರಾಜ್ಯಗಳ ಆದ್ಮೇಲೆ, ಈ 2 ರಾಜ್ಯములు అయిన తర్వాత, ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಲೈಡ್ ಹೋಗಿ. ಓಕೆ, ಆಗ 2 ರಾಜ್ಯಗಳ ಆದ್ಮೇಲೆ 2 ರಾಜ್ಯములు అయిన తర్వాత ಹೆಚ್ಚಾಗಿ ದ ನಾರ್ಥರ್ನ್ ಕಿಂಗ್ಡಮ್, ಸೌಥರ್ನ್ ಕಿಂಗ್ಡಮ್ ಒಂದು ಜೂಡಾ, ನಾರ್ಥನ್ ಕಿಂಗ್ಡಮ್ ಒಂದು ಇಸ್ರೇಲ್ ಎಂಬುದಾಗಿ 2 ಇತ್ತು. అక్కడ వచ్చి 2 వచ్చి నార్థన్ కింగ్డమ్ ಅಥವಾ తర్వాత సౌథర్న్ కింగ్డమ్ అనేది జూడా, నార్థన్ కింగ్డమ్ వచ్చేసి ఇస్రాయేల్. ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗಿ. ಈಗ ಹೆಚ್ಚಾಗಿ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಲೈಡ್. ಆಗ ಹೆಚ್ಚಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅವರು ಪಾಪ ಮಾಡುವಾಗ ಅವರನ್ನ ಒಂದು ಕ್ಯಾಪ್ಟಿವಿಟಿ, ಸೆರೆಯಾಗಿ ದೇವರು ಅನ್ಯ ಅರಸರ ಕೈನಲ್ಲಿ ಬಿಟ್ಕೊಟ್ಬಿಡ್ತಾ ಇದ್ರು. అప్పుడు ఇస్రాయేల్ ఎక్కువగా పాపం చేసే వాళ్ళని బాబిలోన్ దేశంలో వాళ్ళని తీసుకుపోయేవాళ్ళు. ಹೆಚ್ಚಾದ ಇಸ್ರಾಯೇಲರ್ನ ಅಸ್ಸಿರಿಯರು ಅವರನ್ನ ಸೆರೆ ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರು. ಮೋಸ್ಟ್ ಆಫ್ ಇಸ್ರಾಯೇಲ್ ఎక్కువైన ఇస్రాయేల్ని ಅಸಿರಿಯಲ್ ಅಕ್ಕಡಿಗೆ ದಾಸలుగా పిలుచుకుపోయేవాళ్ళు. ಮಾಡಬೇಡಿ, ಹಾಗೆ ಇರಲಿ. ಆಮೇಲೆ ಆ ಒಂದು ಯಹೂದಿಯರನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಸೆರೆಯಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರು. ಆ ಯಹೂದ್ಯల్ని ಕೂಡ ಬಾನಿಸುలుగా బాబిలోన్ దేశానికి పిలుచుకుపోతా ఉంటారు. ಕೆಲವು ವರ್ಷಗಳಿದೆ, ಅದೆಲ್ಲ ನಮಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, అవి మాకు అవసరం లేదు. ಈಗ ఇప్పుడు ಯಹೂದ್ಯರು ಪೀಪಲ್ ಅವರು ಈ 2 ಕುಲದವರು ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಸೆರೆಯಾಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. ఈ 2 కులముల వాళ్ళు బాబిలోన్ దేశానికి దాసులుగా పోయి ఉన్నారు. ಈಗ ನೆಬುಕದ್ನೆಚ್ಚರನು ಬಂದು
అప్పుడు నెబుకద్నెజరు వచ్చి ಈತನನ್ನ ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದಂತ ಎಲ್ಲರನ್ನ ಬ್ಯಾಬಿಲೋನ್ಗೆ ಆತನು ಸೆರೆಯಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋದ. ఇక్కడున్న అందరిని బాబిలోన్ దేశమునకు దాసులుగా పిలుచుకుపోయాడు. ಇದನ್ನ ನಾವು ದಾನಿಯೇಲ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇದು ಓದುತ್ತೇವೆ. దీన్ని దానియేలు పుస్తకములో 1వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. ಈಗ ಆ ಒಂದು ಗುಲಾಮರಾಗಿ ಹೋದಂತ ಆ ಒಂದು ಯಹೂದ್ಯರು, ఇప్పుడు దాసులుగా పోయిన ఆ జూడా ಯಹೂದ್ಯರು, ಆ ಒಂದು ಜನಾಂಗಗಳು, ಆ ఒక జనాంగము ಈಗ ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಅಲ್ಲೇ ಸೇರ್ಕೊಬಿಟ್ಟಿದ್ದರು. ఇప్పుడు ఆ బాబిలోన్ దేశంలో వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ಇದರ ಮಧ್ಯದಲ್ಲಿ వీళ్ళ మధ్యలో ಹೆಚ್ಚಾದ ಅಸ್ಸೀರಿಯರು, ఎక్కువైన అసీరియలు ಅನೇಕರು ಬಂದು ಈ ಒಂದು ದೇವ ಜನರ ದೇಶವನ್ನ ಹಿಡಿಯಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. ఈ ఒక దేశమును వాళ్ళు వశపరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ಈಗ ಅದನ್ನ ಅವರು ತನ್ನ ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದರು. ఇప్పుడు వాళ్ళ ఒక దీనికి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ, ఈ ఒక సమయంలో ಯೆಹೆಜ್ಕೇಲನನ್ನು ಕೂಡ ಸೆರೆಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲ್ಪಟ್ಟವರು. యెహెజ్కేలును కూడా దాసునిగా వాళ్ళను తీసుకుని వెళ్ళారు. ಒಬ್ಬ ಯಾಜಕ, అతను ఒక యాజకుడు. ಈಗ ಅವನು ಸೆರೆಯಾಗಿ ಗುಲಾಮನಾಗಿರುವಂತ ಅವರ ಜನಗಳ ಜೊತೆಗೆ ಈ ಪ್ರವಾದಿ ಇದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళ జనాములో వాళ్ళ ప్రజలలో దాసులుగా ఉన్న వాళ్ళ జతలోనే ఆయన కూడా ಈಗ ಅವರು ತನ್ನ ಜನರ ಆ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಅವರು ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళ ప్రజల పరిస్థితులను వాళ్ళు చూస్తున్నారు. ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ಯಹೂದ್ಯರ ಮನಸ್ಸಿನ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಾಗಿತ್ತು ಅಂದ್ರೆ, అక్కడున్న యెహూద్యుల మనసులో ఉన్న ఒక పరిస్థితి ఎలా ఉందంటే, ಅವರ ನಂಬಿಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೋಗಿಬಿಟ್ಟಿತ್ತು. వాళ్ళ నమ్మకం సంపూర్ణంగా వెళ్ళిపోయింది. ಈಗ ದೇವರ ಮೇಲೆ ಅವರಿಗೆ ನಂಬಿಕೆ ಹೋಗಿಬಿಟ್ಟಿತ್ತು. ఇప్పుడు దేవుడి పైన వాళ్ళకి నమ్మకమే లేని ಅವರು ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದಂತ ದೇವರುಗಳನ್ನ ಹಿಂಬಾಲಿಸಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. బాబిలోన్ దేశంలో ఉన్నట్టు దేవుల్ని వాళ్ళు వెంబడించలేక ನಂಬಿಕೆ ಬರಲಿಲ್ಲ, వాళ్ళకి నమ్మకం రాలేదు. ಆ ಒಂದು ಸೆರೆ ಆದ ಮೇಲೆ, ఆ ఒక దాసత్వం అయిన తర్వాత ತಿರುಗಿ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ಆಫ್ಟರ್ 11 ಇಯರ್ಸ್, ಅದಾದ್ಮೇಲೆ 11 ವರ್ಷಗಳಾದ್ಮೇಲೆ ತಿರುಗಿ ಬಂದು మళ్ళీ 11 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ಸಾಲೊಮೋನನು ಕಟ್ಟಿದ ದೇವಾಲಯವನ್ನ ಮುರಿದಾಕಿ, ಸಾಲೊಮೋನು ಕಟ್ಟಿನ దేవుని ఆలయముని ಇದ್ದಂತ ಪ್ರತಿಯೊಂದು ಚಿನ್ನ, ದೇವರ ವಸ್ತುಗಳ ಎಲ್ಲವನ್ನ ಆತನ ಒಂದು ಬ್ಯಾಬಿಲೋನ್ಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ. అక్కడున్న అన్ని బంగారంలో అన్ని వస్తువుల్ని వాళ్ళు వశపరించుకొని బాబిలోన్ దేశానికి తీసుకొని వెళ్ళారు. పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి, ಈಗ ಯಹೂದ್ಯದ ಪರಿಸ್ಥಿತಿ, ఇప్పుడు యెహూద్యದ పరిస్థితి, ಇಸ್ರಾಯೇಲಿನ ಪರಿಸ್ಥಿತಿ, వాళ్ళ ఒక పరిస్థితి, ఇశ్రాయేలుల పరిస్థితి ನಂಬಿಕೆ ಇಲ್ಲದಾಗಿದೆ. నమ్మకం లేనినట్టు ಜನಗಳಿಗೆ ನಂಬಿಕೆ ಹೋಯಿತು. ప్రజలకు నమ్మకం లేకుండా ಅದರಿಂದ ಅವರು ಇದ್ದಂತ ಸ್ಥಳಕ್ಕೆ, ಆ ಕಾರ್ಯಕ್ಕೆ ಅವರು ಹೊಂದಿ ಹೋಗುತ್ತಾ ಇದ್ದರು. అందుకే అక్కడున్న పరిస్థితికి, అక్కడున్న కార్యములకు వాళ్ళు వెంబడించే రకంగా అయింది. ಈಗ ಅವರು ಚದರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళు ಸ್ವಂತವಾದ ಸ್ಥಳ ಇಲ್ಲ, వాళ్ళకు సొంతమైన ಅವರ స్థలము లేదు. ಪರಿಸ್ಥಿತಿ ನಂಬಿಕೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ಇತ್ತು. వాళ్ళ ఒక పరిస్థితి నమ్మకము లేనినట్టి పరిస్థితి. ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಇರುವಾಗ ಈ ఒక సన్నివేశములో ದೇವರು ಯೆಹೆಜ್ಕೇಲ್ ಪ್ರವಾದಿಯನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. దేవుడు యెహెజ్కేలు ప్రవాదిను ఆత్మతో అక్కడ పిలుచుకొని వెళ్తాడు. ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಒಂದು ತಗ್ಗಿನಲ್ಲಿ ಆತನನ್ನ ನಿಲ್ಲಿಸಿ, ఒక లోతైన ప్రదేశంలో ఆయన నిలబెట్టి, ತಗ್ಗಿನಲ್ಲಿ ಏರಾಳವಾದ ಎಲುಬುಗಳು ತುಂಬಿರುವಂತ ಒಂದು ತಗ್ಗು ಆಗಿದೆ. ఆ తగ్గులో లోతైన స్థలంలో అనేక ఎముకలు ఉన్న స్థలం, ದೊಡ್ಡ ತಗ್గు, అది పెద్ద లోతైన, ಅಲ್ಲಿ ಎಲುಬುಗಳೆಲ್ಲ ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳಾಗಿದೆ. అక్కడ ఎముకలన్నీ ఎండిపోయినవి. ಹಾಗಂದ್ರೆ ಆ ಒಂದು ಎಲುಬುಗಳು ಹಲವಾರು శతమానಗಳನ್ನು కండంత ఎలుబుగలు. అక్కడున్న ఎముకలు చూస్తే అనేక సంవత్సరములు అయిన రకంగా ఉన్నాయి. ಮಳೆಗಾಲವನ್ನು ನೋಡಿದೆ, ಚಳಿಗಾಲವನ್ನು ನೋಡಿದೆ, ಬಿಸಿಲು ಕಾಲವನ್ನು ನೋಡಿದೆ. ಎಲ್ಲ ಕಾಲಗಳಲ್ಲಿ ಒಣಗಿ 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 ಜೀವ ಇಲ್ಲದೆ ಸಂಪೂರ್ಣವಾದ ಡ್ರೈ ಆದಂತ ಒಂದು ಎಲುಬುಗಳಾಗಿ ಇತ್ತು. అక్కడున్న ఎముకలు వర్షకాలము, ఎండాకాలము, చలికాలము అన్ని కాలము చూసి ఎండిపోయిన రకంగా, జీవము లేనట్టుగా ఎండిపోయిన రకంగా అక్కడ ఉన్నాయి. ಈಗ ದೇವರು ಈ ಒಂದು ಎಲುಬುಗಳನ್ನು ತೋರಿಸಿ, ఇప్పుడు దేవుడు ఎముకలను చూపించి, ఈ ಒಂದು ಎಲುಬುಗಳಿಗೆ ಜೀವ ಉಂಟಾಗ್ತದಾ, ఈ ఒక ఎముకలకి జీవం వచ్చేనా అని అడిగారు. ಹೇಳ್ತಾರೆ, ಈ ಒಣಗಿದ ಎಲುಬುಗಳು, ఈ ఒక ఎండిన ఎముకలు ಇಸ್ರಾಯೇಲರಾಗಿದ್ದಾರೆ, ఇశ్రాయేలుగా ఉన్నారు, ಇಸ್ರಾಯೇಲರಾಗಿದ್ದಾರೆ. ಅವರ ನಂಬಿಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ, వాళ్ళ నమ్మకం వెళ్ళిపోయి, ಅವರು ಒಣಗಿ ಹೋಗಿದ್ದಾರೆ, ಅವರ ಆತ್ಮಿಕ ಜೀವನ ಒಣಗಿ ಹೋಗಿದೆ, వాళ్ళ ఆత్మిక జీవితము ఎండిపోయింది. ತಿರುಗಿ ದೇವರು ತನ್ನನ್ನು ಕಟ್ಟುತ್ತಾರೆ ಅನ್ನುವಂತ ನಂಬಿಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. మళ్ళీ దేవుడు వాళ్ళని నమ్మకం కట్టుతారని ಅವರ ಸನ್ನಿವೇಶ ಬಹಳ ಕ್ರೂರವಾಗಿದೆ. వాళ్ళ ఒక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ನಾನು అయితే నేను ತಿರುಗಿ మళ్ళీ ನನ್ನ ಶ್ವಾಸವನ್ನು ಅವರ ಮೇಲೆ ಊದುತ್ತೇನೆ, నా ఊపిరి వాళ్ళ మీద ಅವರು ಬದುಕುತ್ತಾರೆ, వాళ్ళు బతుకుతారు, ಬದುಕುತ್ತಾರೆ, జీవం పొందుతారు. ತಿರುಗಿ
ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದೆ ಇದ್ದಂತ ಈ ದೇಶಕ್ಕೆ ನಾನು ಕರೆದುಕೊಂಡು ಬರುತ್ತೇನೆ. మళ్ళీ నిరీక్షం లేనట్ట ఈ దేశానికి వాళ్ళని పిలుచుకొని వచ్చాను. ಯಾವ ಸ್ಥಳ ನಮಗೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸಿದರು, ఏ ఒక్క స్థలము మాకు లేదని ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರನ್ನ ನಾನು ಕಟ್ಟುತ್ತೇನೆ. ఆ స్థలములో వాళ్ళని నిలబెట్టను. ಆಮೆನ್. ಅವರನ್ನ ನಿಲ್ಲಿಸುತ್ತೇನೆ వాళ్ళని నిలబెట్టను ಅನ್ನುವಂತ ದೇವರ ವೈರಾಗ್ಯ ಮಾತು ಬರ್ತಾ ಇದೆ. అలాంటి దేవుడి యొక్క మాటలు అక్కడ వస్తున్నాయి. ಇವತ್ತು ನಾವು ಕೂಡ ఈ రోజు మేము ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಚದರಿಸಲ್ಪಟ್ಟ ಹಾಗೆ ಇರಬಹುದು. మా జీవితంలో అనేక కార్యములు లేనట్టుగా ఉండొచ్చు. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಚದರಿಸಲ್ಪಟ್ಟ ಹಾಗೆ ಇರಬಹುದು. మా ఒక్కొక్క కుటుంబంలో అనేక పరిస్థితులు ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿರಬಹುದು. లేనట్టి పరిస్థితి ఉండొచ్చు. ರಿಜೆಕ್ಷನ್, ನಮ್ಮನ್ನ ಹೊರಗಡೆ ತಳ್ಳಿದಂತ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಅನುಭವಗಳು ಇರಬಹುದು. ತಿರಸ್ಕరించే అలాంటి ఒక కార్యము జరిగి ఉండొచ్చు. ಮೇಬಿ ನಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ ಜೀವನ ಆಗಿರಬಹುದು. మా ఒక కుటుంబ పరిస్థితి అలా ఉండొచ్చు. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಫೈನಾನ್ಸ್ ಆಗಿರಬಹುದು. మా ఒక ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಒಂದು ವೇಳೆ ಅలా ఉండొచ్చు. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವನ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಒಣಗಿ ಹೋಗಿ ಇರಬಹುದು. ಆತ್ಮಿಕ ಜೀವము ಅలా ఉండొచ్చు. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಒಂದು ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು ಒಂದು ಡ್ರೈ ಬೋನ್, ಒಣಗಿದ ಆ ಒಂದು ಎಲುಬುಗಳ ಹಾಗೆ ಇರಬಹುದು. ఒకవేళ మా జీవితంలో ఏదో ఒక కార్యము ఆ ఎండిపోయిన ఎముకల ಈಗ రకంగా ఉండొచ్చు. ದೇವರ ಸ್ವರ ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు దేవుడి యొక్క స్వరం ದೇವರ వచ్చెను. ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు దేవుడి ದೇವರ ವೈರಾಗ್ಯದ ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ. దేవుని వైరాగ్య స్వరం వచ్చెను. ಅದು ದೇವರ ಶ್ವಾಸ, అది దేవుని శ్వాస, ದೇವರ ಉಸಿರು ಗಾಳಿ. ఆ దేవుడి ఊపిరి. ದೇವರು ಹೇಗ ಮನುಷ್ಯನನ್ನು ಉಂಟು ಮಾಡಿದರೋ, దేవుడు ఎలా మనుషుని సృష్టించాడో ಆತನಲ್ಲಿ ಊದಿದಂತ ಒಂದು ದೇವರ ಶ್ವಾಸ, అప్పుడు ఆయనలో ఊదిన దేవుని శ్వాసము, ಅದನ್ನ ರೂವಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗ್ತದೆ. దాన్ని రూహా అని పిలువబడుతుంది. ರೂವಾ, రూవా. ಆಮೇಲೆ ಈ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ರೂವಾ, ఈ వాక్యంలో మేము చూసే రకంగా రూహా, ರೂವಾ, రూహా, ರೂವಾ, ರೂವಾ. ಹೇಳಿ ತಿರ್ಗ ರೂವಾ. చెప్పండి మళ్ళీ రూహా, ರೂವಾ, రూవా, ಹೆಕೋಡಸ್, హెకోడస్, ರೂವಾ, రూవా, ಹೆಕೋಡಸ್, హెకోడస్. ರೂವಾ ಅಂದ್ರೆ రూవా అంటే ದೇವರ ಉಸಿರು, దేవుని ఊపిరి. breath of the Lord, breath దేవుడి of the ఊపిరి. Lord, ದೇವರ ಉಸಿರು. దేవుని శ్వాస. ಆಮೆನ್. ಹಾ, HA ಹಾ ಅಂದ್ರೆ HA అంటే ದಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ಕೊಡೇಶ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ದ ಹೋಲಿ, ಪರಿಶುದ್ಧತೆ. కొడేష్ అంటే అది పరిశుద్ధత్వం. ರೂವಾ ಅಕೋಡಾಶ್, రూవా అకోడాష్, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು, పరిశుద్ధ ఆత్మ, ಪರಿಶುದ್ಧ ಗಾಳಿ, పరిశుద్ధమైన ಪರಿಶುದ್ಧನು, పరిశుద్ధుడు, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು. పరిశుద్ధ ಈಗ ఆత్ముడు. ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు ನನ್ನ చెప్తున్నాడు, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮವನ್ನ ಕಲಿಸಿ నా పరిశుద్ధ ఆత్మను ನಾನು ಬದುಕಿಸುವೆನು. నేను బ్రతికించెదను. ಆಮೇನ್. ಅದು ಎಷ್ಟೇ ಒಣಗಿ ಹೋಗಿರಬಹುದು, అదెంతే ఎండిపోయి ಎಷ್ಟೋ ఉండొచ్చు, ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. ఎంతో నిరీక్షణ లేనట్టుగా ನನ್ನ ఉండొచ్చు. ಒಂದು ಜೀವ, నా ఒక జీవము ಅದರಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ. అందులో ఒక రూపాంతరం ఇచ్చేది. ಈ ಒಂದು ಅಧ್ಯಾಯದ 14 ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡುವಾಗ, ఇక్కడ మేము చూసే ఈ వాక్యములు చూసినట్టుగా 37 1ರಿಂದ 14 ವಾಕ್ಯಗಳನ್ನ ఈ 14 వాక్యములు మేము చూసినట్టయితే ಒಂದು ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಹೇಳಬೇಕಂದ್ರೆ 3 ಪದದಲ್ಲಿ ಹೇಳಬಹುದು. దాన్ని చెప్పాలంటే ఒక 3 వాక్యములో చెప్పొచ్చు. ದೇವರ ಆತ್ಮನು ಬರುವಾಗ, దేవుని ఆత్మను వచ్చేటప్పుడు, ದೇವರ ಶ್ವಾಸವು ಬರುವಾಗ దేవుని శ్వాసము వచ్చేటప్పుడు 3 ಕಾರ್ಯವು ನಡೆಯುತ್ತದೆ. 3 కార్యాలు జరుగుతాయి. ಒಂದು ರೆಸ್ಟೋರೇಷನ್, ಪುನರುಸ್ಥಾಪನೆ. ಎರಡನೇದಾಗಿ ರೀಕನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್, ತಿರುಗಿ ಮತ್ತೆ ವ್ಯವಸ್ಥೆಗೊಳಿಸುವಂಥದ್ದು, ತಿರುಗಿ ಕಟ್ಟಲ್ಪಡುವಂಥದ್ದು. రెండవది వచ్చి మళ్ళీ కట్టబడేలాంటిది. ಮೂರನೇದಾಗಿ ರಿವೈವಿಂಗ್, మూడవదాಗಿ రివైవల్, ಪುನರುಜ್ಜೀವನಗೊಳಿಸುವಂಥದ್ದು, ಒಂದು ತಿರುಗಿ ಜೀವವನ್ನು ಬರಮಾಡುವಂಥದ್ದು, మళ్ళీ ఒక జీవం ఇచ్చేలాంటిది. ಆಮೆನ್. ದೇವರು ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಮೆನ್. దేవుడు ఈ నెలలో ఈ వాగ్దానం ನನ್ನ చేస్తున్నాడు. ಆತ್ಮವನ್ನು ಕಲಿಸುತ್ತೇನೆ. నా ఆత్మను పంపిస్తాను. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಕಲಿಸುತ್ತೇನೆ. నా ఆత్మను పంపిస్తాను. ನಿಮ್ಮ ಜೀವಿತ ಮೇಲೆ, ನಿಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ, మీ జీవిత పైన, ನಮ್ಮ ಸಭೆಯ ಮೇಲೆ, మా సంఘము ನಿಮ್ಮ పైన, ಫೈನಾನ್ಸ್ ಮೇಲೆ, మీ యొక్క ఫైనాన్షియల్ పైన, ನಿಮ್ಮ ಆರ್ಥಿಕ ಕಾರ್ಯಗಳ ಮೇಲೆ, మీ ఆర్థికమైన ಮಕ್ಕಳ కార్యములపై, ಎಜುಕೇಶನ್ ಮೇಲೆ మీ యొక్క విద్యాభ్యాసం, ದೇವರು ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಕಲಿಸುತ್ತಾನೆ. దేవుడు తన ఆత్మను ಹಲ್ಲೆಲೂಯಾ. పంపిస్తున్నాడు. ಅದು ಜೀವವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. అది జీవమును ఇచ్చెను. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಒಣಗಿ ಹೋಗಿರಬಹುದು, ఒకవేళ మా నిరీక్షణ ఎండిపోయి ఉండొచ్చు, ನಮ್ಮ ಮಕ್ಕಳ ಕುರಿತಾದಂತ ನಂಬಿಕೆ ಇಲ್ಲದೇನ ಹೋಗಿರಬಹುದು, పిల్లల గురించి వాళ్ళ పైన ఉన్న నిరీక్షణ
ఎండిపోయి ఉండొచ్చు. ನಮ್ಮ ಭವಿಷ್ಯತ್ ಕಾರ್ಯದ ಕುರಿತಾಗಿ ನಮಗೆ ನಂಬಿಕೆ ಹೋಗಿರಬಹುದು. మా జీవిత కాలం గురించి దానిపైన నమ్మకం ఎండిపోయి ಅಲ್ಲಿ ఉండొచ్చు. ಒಂದು ಶುಭ ಸಂದೇಶ ಇದೆ. అక్కడ ఒక శుభ సందేశం ఉంది. ದೇವರು ತನ್ನ ಜೀವವನ್ನು ಕಲಿಸ್ತಾನೆ. దేవుడు తన జీవము ఇచ్చెను. ರೂವಾ ಅಕೋಡಾಶ್. రూవా అకోడాష్. ಹೇಳಿ ನೋಡೋಣ, ರೂವಾ ಅಕೋಡಾಶ್. చెప్పండి, రూవా అకోడాష్. ಆಮೆನ್. சொல்லுங்க, ರೂವಾ ಅಕೋಡಾಶ್. రూవా అకోడాష్. ಎಲ್ಲ ಹೇಳಿ, ರೂವಾ ಅಕೋಡಾಶ್. రూవా అకోడాష్. ಜೀವ, జీవం, ಪುನರುತ್ಥಾನ, పునరుత్థానం, ತಿರುಗಿ ಕಟ್ಟುವಂಥದ್ದು, మళ్ళీ ಹೊಸ కట్టబడెను, ಜೀವ ಕೊಡುವಂಥದ್ದು, కొత్త జీవం ತಿರುಗಿ ఇచ్చెను, ಹೊಸದಾಗಿ ಮಾಡುವಂಥದ್ದು. మళ్ళీ నూతనంగా ಮತ್ತೆ సృష్టించెను. ನಮ್ಗೆ ಇರುವಂತ ಕೆಟ್ಟ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ, మాకుండే ఒక చెడ్డ అలవాటు ನಾವು ఏమంటే ಸತ್ತದರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸಮರಸ ಮಾಡ್ಕೊಬಿಟ್ಟಿದ್ದೇವೆ. మేము చెడిపోయిన దానిలో మేము ಸತ್ತ అడ్జస్ట్మెంట్ ವೆರಿ ಗುಡ್. ಸತ್ತ ಕ್ರಿಯೆಗಳ ಜೊತೆಗೆ ಸೇರಿ ಬದುಕುವುದಕ್ಕೆ ನಾವು ಕಲ್ತ್ಕೊಬಿಟ್ಟಿದ್ದೇವೆ. చెడిపోయిన కార్యములతో మేము చేరి జీవించడానికి అలవాటు ಸ್ಯಾಡ್ పడిపోయాము. ನ್ಯೂಸ್. ಈಗ ಇರುವಂತ ಒಂದು ದುಃಖಕರವಾದ ಸಂದೇಶ. అది చాలా దుఃఖకరమైన ఒక విషయము. ನಾವು ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. మేము దాన్ని అడ్జస్ట్ చేసుకునేస్తా ఉన్నాము. ನಾವು ಅದಕ್ಕೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗಿ ಹೊಂದಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. మేము దానికే అడ్జస్ట్ అయిపోయి ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಅದು ಬದಲಾಗಲ್ಲ ಅಂತ ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. మనసులో అది మార్పడించడానికి అయ్యలేదు అని అలాంటి తీర్మానం ಸತ್ತಂತದ್ದು తీసుకునేస్తున్నాము. ಜೀವ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಸತ್ತದರ ಜೊತೆಗೆ ಸೇರಿ ಬದುಕಲು ಪ್ರಾರಂಭ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೇವೆ. చెడిపోయిన దానికి జీవము రాదని దాన్ని చచ్చిపోయిన దాంట్లోనే మేము దాని రకంగానే నమ్మకము ಪೌಲನು ಹೇಳುವಾಗ పౌలును చెప్తాడు, ಸತ್ತಂತ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ಹಗಲಿರಬೇಕು, ನೀಗಿರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆತನ ಉಪದೇಶವನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಾನೆ. చెడిపోయిన కార్యములను నీగించాలని తన ఉపదేశంలో ಆದ್ರೆ చెప్తాడు. ನಾವು ಸತ್ತ ಕ್ರಿಯೆಗಳೊಟ್ಟಿಗೆ ನಾವು ಸೇರಿ ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. ಆಮೆನ್. అయితే మేము చెడిపోయిన కార్యములో దానితో అడ్జస్ట్ ಆದ್ರೆ అయిపోయినాము. ದೇವರ ವಾಗ್ದಾನ ಇದೆ. అయితే దేవుడి వాక్యము ఉంది, ಆತ್ಮವನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾನೆ. అతని ఆత్మను పంపిస్తాడు. ಯೋವೇಲ್ ಪ್ರವಾದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೇಳುತ್ತಾರೆ, ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ಎಲ್ಲರ ಮೇಲೆ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುತ್ತೇನೆ. ಯೋವೇಲ್ ಪ್ರವಾದ ಗ್ರಂಥದಲ್ಲಿ చెప్తాడు, అంత్య దినములో నా ఆత్మను పంపెదను. ಯೋವೇಲ 2:28-29 ಯೋವೇಲ 2:28-29 28-29 ದೇವರೇ, వాక్యములో ಮನುಷ್ಯರ ಮೇಲೆ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುತ್ತೇನೆ. ಆಮೆನ್. ನಿಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಅಂತ್ಯ ದಿನಗಳ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುತ್ತೇನೆ. అందరిపైన అంత్య దినములో నా ఆత్మను, ಸೇವಕರ ಮೇಲೆ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುತ್ತೇನೆ. ಯೌವನಸ್ಥರ ಮೇಲೆ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುತ್ತೇನೆ. యవనస్తులపై నా ఆత్మను ఇచ్చెను. ಎಹೆಜ್ಕೇಲ 36:27-28 ಮತ್ತು 36ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, యెహెజ్కేల 36వ అధ్యాయము 27-28 27-28 వాక్యములో 36 36 ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ఈ ఒక్క ದೇವರು వాక్యములో ತಿರುಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಆತ್ಮವನ್ನ ನಾನು ಇಡುತ್ತೇನೆ. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, నా ಆಮೆನ್. ఆత్మను ఇచ్చెను. ಅವುಗಳನ್ನ ತಿರುಗಿ ನಾನು ದೇಶದಲ್ಲಿ ನಾನು ವಾಸ ಮಾಡಿಸುತ್ತೇನೆ. నేను మళ్ళీ ఆ దేశంలో వాసము చేసేలాగా ಕರ್ತನಾದ చేస్తాను. ನಾನು ಕಟ್ಟುತ್ತೇನೆ. కర్తరైన నేను దాన్ని కట్టుతాను. ಹಾಲಾದುದನ್ನ ನಾನು ತಿರುಗಿ ಅದನ್ನ ನಾನು ತಿರುಗಿ ಸತ್ತೋದನ್ನ ಉಳಿಸಿ ತಿರುಗಾ ನಾನು ಕಟ್ಟುತ್ತೇನೆ. పడిపోయిన దాన్ని మళ్ళీ నేను కట్టెను. ಆಮೆನ್. ಇದೆಲ್ಲ ದೇವರ ವಾಗ್ದಾನ ಇದೆ. ఇవన్నీ దేవుని ಪ್ರಿಯ వాగ్దానం. ದೇವ ಜನರೇ, ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ఈ ఒక నెలలో ನಮ್ಮ ಕುಟುಂಬವು, మా ఒక కుటుంబము, ನಮ್ಮ ಒಂದು ಜೀವವು, మా ఒక ನಮ್ಮ జీవితము, ಒಂದು ಮಕ್ಕಳ ಕಾರ್ಯವು మా ఒక పిల్లల జీవితము ತಿರುಗಿ ಕಟ್ಟಲ್ಪಡಲಿದೆ. మళ్ళీ కట్టబడెను. ಆಮೆನ್. ತಿರುಗಿ ಆತನ ಆತ್ಮವು ಸುರಿಸಲ್ಪಡಲಿದೆ. మళ్ళీ ఆతన ఆత్మము సురిచి ಈ మా ಒಂದು పైన వచ్చెను. ಯೆಹೆಜ್ಕೇಲ ಆತನು ಈ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ యెహెజ్కేల ఈ ఒక వాక్యములో 4 ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. 4 ಕಾರ್యములు ఆయన ಅದು చేస్తాడు. ಆದ್ಮೇಲೆ ತಿರುಗಿ ಜೀವ ಬರ್ತದೆ. మళ్ళీ ఆ జీవము వచ్చెను. ಇದನ್ನು ನಾವು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దీన్ని చూసి మేము ప్రార్థిస్తాం. ಮೊದಲನೇದಾಗಿ మొదటోది ಈ ಯೆಹೆಜ್ಕೇಲನು యెహెజ్కేలు ಆತನು ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ఆయన ఎలాంటి పరిస్థితిలో ಆ ఉన్నప్పుడు ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡದೆ ఆ పరిస్థితిని చూడకుండా ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ, దేవుని యొక్క మహిమము, ದೇವರ ಬಲವನ್ನ, దేవుడి యొక్క బలమును, ದೇವರ ಮಹತ್ವವನ್ನ ನೋಡುವವನಾಗಿದ್ದ. దేవుడి యొక్క మహత్వమును ఆయన చూస్తాడు. ಯೆಹೆಜ್ಕೇಲ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡುವಾಗಲೇ యెహెజ్కేల 1వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రారంభించేటప్పుడు ಯೆಹೆಜ್ಕೇಲನ ಒಂದು ಲೈಫ್ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. ಆತನ ಸೇವೆಯ ಕಾರ್ಯಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. యెహెజ్కేల యొక్క జీవితము, ఆయన యొక్క సేవ అక్కడి నుంచి ಆತನು ప్రారంభించబడింది. ಒಂದು 30 ವರ್ಷವಾಗಿರುವಾಗ ದೇವರು ಆತನನ್ನು ಸೇವೆಗೆ ಆರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆయన 30 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకు ಆಗ ಸೇವೆಗೆ ಆರಿಸಿಕೊಳ್ಳುವಾಗ ಆತನು ಗುಲಾಮನಾಗಿ ಇದ್ದಾನೆ ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶದಲ್ಲಿ. ఆయన్ను సేవకు ఎన్నుకునేటప్పుడు ఆయన గులాముగా బాబిలోన్లో గులాముగా ఉన్నాడు. ಸಮಯದಿಂದ ఆ ఒక సమయం నుండి ದೇವರು ಆತನನ್ನ ಉಪಯೋಗಿಸುತ್ತಾರೆ. దేవును అతన్ని ఉపయోగించును. ಈ ಅನೇಕ ಪ್ರವಾದಿಗಳನ್ನು ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఈ
అనేక ప్రవాదులు మేము పాత నిబంధనలో ಏಸಯ್ಯ చూస్తాము. ಎರೆಮಿಯ ದಾನಿಯೇಲ ಇವರೆಲ್ಲ ದೊಡ್ಡ ಪ್ರಾಫಿಟ್, ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಗಳು, ಇವರೆಲ್ಲ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏషాయా, దానియేల వీళ్ళందరినీ మేము ಈ ಒಂದು చూస్తాము. ಎಲ್ಲ ಪ್ರವಾದಿಗಳಿಗಿಂತ అన్ని ప్రవాదుల కన్నా ಯೆಹೆಜ್ಕೇಲನ ಪ್ರವಾದನೆ ಪುಸ್ತಕ ಸ್ವಲ್ಪ ವ್ಯತ್ಯಾಸವಾಗಿದೆ. ఏస్కేల ప్రవాదనము ఒక వ్యత్యాసమైనది. ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ಮಹತ್ವಗಳನ್ನು ಆತನು ಕಾಣುತ್ತಾ ಇದ್ದ. ఎక్కువ అంటే దేవుని యొక్క మహత్వము ఆయన చూస్తున్నాడు. ನಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳು ಒಂದು ಡ್ರೈ ಬೋನ್, ಒಣಗಿದ ಎಲುಬಾಗಿ ಇರಬಹುದು. మా ఒక పరిస్థితి ఎండిపోయిండే రకంగా ಆದ್ರೆ ఉండొచ్చు. ನಮ್ಮ ಸನ್ನಿವೇಶ ಅದನ್ನು ನೋಡದೆ, అయితే ఆ ఒక సన్నివేశం చూడకుండా ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ದೇವರನ್ನು ನೋಡಬೇಕು. మా కన్నులు దేవుని ಆಮೆನ್. చూడాలి. ದೇವರ ಮಹತ್ವವನ್ನು ನೋಡಬೇಕು. దేవుని మహత్వమును చూడాలి. ಎಸೇಕೆ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲೇ ఏస్కేల ప్రవాదన ఒకటో అధ్యాయములో ಮೊದಲು ತೋರಿಸುವಂತ ದೇವರ ದರ್ಶನ ಏನಂದ್ರೆ, మొదటిగా చూపించే దేవుని యొక్క దర్శనము ఏమిటంటే ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಆತನಿಗೆ ತೋರಿಸಲ್ಪಡುತ್ತದೆ. యేసు క్రీస్తుడి యేసు స్వామి ప్రభు దాని గురించి చెప్తున్నాడు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬರಲಿರುವಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೀವನ ಹೇಗೆ ಇರುತ್ತದೆ? కొత్త నిబంధనలో వచ్చే యేసు స్వామి యొక్క ಆತನು జీవితం ఎలా ఉంటుంది? ರಾಜನಾಗಿ ಇರ್ತಾನೆ, అతను రాజుడుగా ಮನುಷ್ಯ ఉంటాడు, ಕುಮಾರನಾಗಿ ಇರ್ತಾನೆ, ಮನುಷ್ಯ ಕುಮಾರುడుగా ದೇವ ఉంటాడు, ಕುಮಾರನಾಗಿ ಇರ್ತಾನೆ, ದೇವ ಕುಮಾರುడుగా ಈ ఉంటాడు. ರೀತಿಯಲ್ಲಿ ನೋಡುವುದನ್ನ ದೇವರು ಹಾಗೆ ಆತನಿಗೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದಾರೆ. ఈ రకంగా చూసేదాన్ని దేవుడు అలాగే ఆ రోజు ಆ యేసుకేలుకు 4 చూపించాడు. ಮುಖಗಳು నాలుగు ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜೀವನವನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. అది యేసు స్వామి యొక్క జీవితమును చూపిస్తుంది. ಇವತ್ತು ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ఈ ఒక్క రోజు మా ನಮ್ಮ ಒಂದು జీవితములను ಕಣ್ಣುಗಳು ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲ, ದೇವರ ಪ್ರಕಟಣೆಯನ್ನ ಕಾಣಲಿ. మా కన్నులు పరిస్థితినే కాదు, దేవుని యొక్క ప్రకటన చూడాలి. ದೇವರನ್ನು ನೋಡಬೇಕು, దేవుని చూడాలి, ದೇವರ ಮಹತ್ವವನ್ನು ನೋಡಬೇಕು, దేవుని మహత్వమును చూడాలి. ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ ఏసాయ ప్రవాది 5ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೂ 5వ అధ్యాయం వరకు ಆತನು ಎಲ್ಲರನ್ನು ನೋಡಿ ತಪ್ಪು ಹೊರಿಸ್ತಾ ಇದ್ದ. అతను అందరిని చూసి తప్పు చెప్పేవాడు. 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 6వ అధ్యాయములో ದೇವರು ಆ ಒಂದು ಪರಲೋಕ ಮಹತ್ವವನ್ನು ಆತನಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని యొక్క పరలోకమును అతనికి చూపిస్తున్నాడు. ಆ ಒಂದು ಪರಲೋಕ ಮಹತ್ವದಲ್ಲಿ ఆ పరలోక మహత్వము ತಂದೆಯಾದ ದೇವರು ಮಹಾ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. తండ్రి అయిన దేవుడు మహా సింహాసనంలో కూర్చున్నాడు. ಒಬ್ಬರು ಸೇರಲಾದ ಅಗಮ್ಯವಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. చేరకుడైన అగమ్యన ఆ ಸೇರು ಬಿಯರು ಕೇರಾ ಬಿಯರು ಆತನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಎಂಬುದಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. సెరఫియలు కెరూబియలు అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ನೋಡಿದ ತಕ್ಷಣ దాన్ని చూసిన వెంటనే ಆತನ ಬಾಯಲ್ಲಿ ಬಂತು, అతని నోటి ಅಯ್ಯೋ నుండి ನಾನು ಪಾಪಿ, అయ్యో నేను పాపి, ನನ್ನ ತುಟಿಗಳು ಪಾಪ ಉಳ್ಳದು, నా పెదాలు పాపం ದೇವರೇ చేస్తున్నాయి. ನನ್ನನ್ನು ಮುಟ್ಟು. దేవుడా నన్ను ಆಗ ముట్టు. ದೇವರು ಆತನನ್ನು ಮುಟ್ಟುತ್ತಾರೆ. అప్పుడు దేవుని వారిని ನಂತರ స్పర్శించును. 7ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 66ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೆ ನೋಡುವಾಗ తర్వాత 7 నుంచి 16వ అధ్యాయం వరకు మేము ಬಹಳ చూసినట్లయితే ವ್ಯತ್ಯಾಸವಾದಂತ ಪ್ರಕಟಣೆಗಳನ್ನು చాలా ನೋಡುತ್ತೇವೆ. వ్యత్యాసమైన ప్రకటనలు అక్కడ ಆಮೆನ್. మేము ಪ್ರಿಯ ದೇವ చూస్తున్నాం. ಜನರೇ, ప్రియ ನಮ್ಮ దేవుని ಸನ್ನಿವೇಶಗಳನ್ನೆಲ್ಲ మా సన్నివేశములు కాదు, ನಾವು ಯೇಸುವಿನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ನೋಡಬೇಕು. మేము ಆಮೆನ್. యేసుವಿని ప్రసన్నత ಆತನ ಮಹಿಮೆಯನ್ನ ನಾವು ನೋಡಬೇಕು, అతని యొక్క మహిమ ಆತನ మేము చూడాలి, ಮಹತ್ವಗಳನ್ನ ನಾವು ನೋಡಬೇಕು. అతని యొక్క మహత్వం మేము చూడాలి. ಈಗ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ, ಆತನನ್ನ ಒಂದು ಸತ್ತಂತ ಎಲುಬುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರೆತಂದು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మీరు చూడండి, ఎండిపోయిన ఒక ఎముకలతో జీవించినాడు. ಏಜ್ಗಳಿಗೆ ಭಯ ಆಗಿಲ್ಲ, ఏజ్కేలుకు భయం కాలేదు. ಆತನು ಧೈರ್ಯದಿಂದ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అతను ధైర్యముగా ఆ స్థలములో నిల్చున్నాడు. ಇದನ್ನ ನೀವು ಕಲ್ಪನೆಯಲ್ಲಿ ತಂದು ನೋಡಿದ್ರೆ మీరు యోచించి చూడండి, ಅದು ಬಹಳ ಭಯ ಹುಟ್ಟಿಸುವಂತ ಸ್ಥಳ. అది చాలా భయము పుట్టించే ಈಗ ఒక ನಾವು స్థలము అది. ಹಗಲ್ನಲ್ಲೇ ನಾವು ಆ ಒಂದು ಸಮಾಧಿಗಳು ಏನಂತಾರೆ ಸ್ಮಶಾನ ಕಡೆಗೆ ನಾವು ಹೋಗೋದಿಲ್ಲ. మేము పగలు పూట్లే శ్మశానానికి వెళ్ళడం ಅದು లేదు. ನೈಟ್ ಅಲ್ಲಿ ಬೇರೆ ಏನೋ ಶಬ್ದ ಕೇಳಿದ್ರೆ ನಾವು ಭಯ ಬಿದ್ದು అది ಹೋಗ್ತೇವೆ. రాత్రిలో ఏదైనా శబ్దం వస్తే చాలు చాలా భయపడిపోతాము. ನಮ್ಗೆ ಗೊತ್ತು మాకు తెలుసు ಏನಿಲ್ಲ ಅಂತ ಗೊತ್ತು, ఏమీ లేదని తెలుసు, ಆದ್ರೂ ಕೂಡ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಒಂದು ಭಯ. కానీ రాత్రిపూట పోయేటప్పుడు ಈ భయం. ತರ ಇರುವವರನ್ನ ತುಂಬಾ ಎಲುಬುಗಳಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಕರೆತಂದು ಬಿಟ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ఇలా ఉండే వాళ్ళని చాలా ఎముకలు ఉండే స్థలానికి పిలుచుకొని వెళ్తే ఏమవుతుంది? హల్లెలూయా. ಈ ಒಂದು ಕೇರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಒಂದು ಡೆತ್ ಆಯ್ತು. ఇప్పుడు కేర్ మార్కెట్ లో ఒకరు చెడిపోయారు. ದೊಡ್ಡ ರೌಡಿ ಅವರು, పెద్ద రౌడీ వాళ్ళు. ಆತನನ್ನ ಅಂತ್ಯ ಇದು ಮಾಡೋದಕ್ಕೆ ನನ್ನ ಕರೆದಿದ್ರು. వాళ్ళని పుడిచిపెట్టడానికి పాస్టర్ని పిలిచారు. ನಾನು ದೊಡ್ಡ ಫಾದರ್ ತರ ವೈಟ್ ಇದೆಲ್ಲ ಹಾಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದೆ. పాస్టర్ దానికి ఒక వైట్ షర్ట్ ఇదంతా ಅಲ್ಲಿ వేసుకొని ಮೈಸೂರು ಮೈನ್ ರೋಡ್ ಅಲ್ಲಿ ಸ್ಮಶಾನಕ್ಕೆ ತುಂಬಾ ಜಾಗ ಇಲ್ಲ. ಮೈಸೂರು ರೋಡ್ ಅక్కడ ಸ್ಮಶಾನ ಅక్కడ పుడిచిపెట్టడానికి ಅಲ್ಲಿ ఎక్కువ స్థలం లేదు. ತಂದ್ಬಿಟ್ರು, ಅವ್ರು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ, ಪೆಟ್ಟಿ ತಂದು ಇಟ್ಬಿಟ್ರು.
ఆ పట్టికను తీసుకొని వచ్చి అక్కడ పెట్టేశారు. వాళ్ళు ಅವರೆಲ್ಲ వదలలేదు. ಅವರ ರೌಡಿಸಮ್ ಅವರ ಇದು ಶಿಷ್ಯರುಗಳು ಇರ್ತಾರೋ ಬಿಡ್ತಲ್ಲ ಅನ್ನ ಅನ್ನ ಅಂತ ಅವ್ರ ಮೇಲೆ వాళ్ళ ಬಿದ್ದಲ್ತಾ శిష్యులు అక్కడ రౌడీ శిష్యులు ఉంటారు, వాళ్ళంతా వచ్చి వాళ్ళని వదలతలేదు, అన్న అన్న అని ನಾನು ಬಿಡಲ್ಲ పిలుస్తున్నారు. ಬಿಡಲ್ಲ ಅಂತ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. వదలలేదు అని చెప్తా ಆಗ ఉన్నారు. ಅಲ್ಲಿ ಅಲ್ಲ ತೆಗಿತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు అక్కడ ఒక ఇది చేస్తున్నారు. ನೋಡಿದ್ರೆ ಎಲುಬುಗಳೆಲ್ಲ ಹಾಗೆ ಬರ್ತಾ ಇದೆ. ನೋಡಿ ಅಯ್ಯೋ ಒಂದು ತಲೆ ಬಂತು, ಒಂದು ಕೈ ಬಂತು. అప్పుడు తీస్తున్నప్పుడు అక్కడ ఒక తల వచ్చింది, ఒక ఎముక ನನ್ನ వచ్చింది. ಪಕ್ಕದಲ್ಲೇ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. అది తీసి నా పక్కలోనే పెడుతున్నారు. ಯಾಕಂದ್ರೆ ಹಾಗೆ ಅವರೆಲ್ಲ ಸಾಧಾರಣವಾಗಿ ಎತ್ತವರೆಲ್ಲ ಸರ್ ಏನಿಲ್ಲ ಬಿಡಿ ಸರ್, ಇಲ್ಲ ಇಲ್ಲ ದೂರ వాళ్ళు తీసేవాళ్ళంతా ఏం లేదు, సాధారణంగా అది ఏం లేదు సార్, వదిలేయండి సార్. ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಮಗೆ ಭಯ ಆಗ್ತದೆ. నార్మల్ గా మాకు భయం అవుతుంది. ಕಲ್ಪನೆಯಲ್ಲಿ ತಂದು ನೋಡಿ మీరు యోచించి ಈಗ చూడండి. ಹೆಚ್ಕೆಲ್ ಪ್ರವಾದಿ ಅದು ಏರಾಳವಾದ ಎಲುಬು ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఒక ఏస్కేల్ ప్రవాది అక్కడ ఎక్కువైన అనేకమైన ఎముకలు ఉండే స్థలంలో ఆయన ಎಲುಬುಗಳನ್ನ ఉన్నాడు. ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఉండే ఎముకలను చూస్తున్నారు. ದೇವರ ಪ್ರಕಟಣೆಯನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని యొక్క ప్రకటనను ದೇವರ చూస్తున్నారు. ಮಹಿಮೆಯನ್ನು ನೋಡುತ್ತಾ దేవుని ಇದ್ದಾರೆ. యొక్క మహిమను చూస్తున్నారు. ನಮ್ಮ ಒಂದು ಒಣಗಿದ ಎಲುಬುಗಳು మా ఒక ఎండిపోయిన ಜೀವ ಹೊಂದುವುದಕ್ಕೆ జీవం ನಾವು పొందేదానికి ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡಬೇಕು. మేము దేవుని యొక్క మహిమను చూడాలి. ದೇವರ ಪ್ರಕಟಣೆಯನ್ನು ನೋಡಬೇಕು. దేవుని యొక్క ದೇವರ ప్రకటనను చూడాలి. ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ನೋಡಬೇಕು. దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. ಮೋಸೆ ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಅನುಭವಿಸಿದಾಗ మోషే దేవుని యొక్క ప్రసన్నతను ಆತನು చూసినప్పుడు, ಹೇಳ್ತಾನೆ, ದೇವರೇ అనుభవించినప్పుడు, ನೀನ್ ಬಂದ್ರೆ ನಾವು ಹೋಗ್ತೀವಿ, ಇಲ್ಲ ನಮ್ಮ ಮುಂದೆ ನಡೆಸಲೇಬೇಡ. నీ వస్తే గానీ మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళము ಹಾಗಾದ್ರೆ అని ಆತನು ಏನ್ చెప్తున్నాడు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನಗೆ ಕಾನಾನ್ ದೇಶ ಕೂಡ ಬೇಡಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಬೇಕು. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు కానాన్ దేశము వద్దయ్యా, నీ ప్రసన్నత మాత్రం నాకు ಅದೇ చాలు. ತಾನೇ ಅರ್ಥ. ನೀವು ಮುಂದೆ ಬಂದ್ರೆ ನಡೆಸಿಲ್ಲ, ನಾವು ನಡೆಸಬೇಡ ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ? ಅದೇ ಕಾನಾನ್ ಕದ ದೇಶನೇ ಬೇಡ. అదే కదా దానికి అర్థము. నువ్వు వస్తే మేము ముందుకు వెళ్తాం, లేకపోతే వద్దు. ಆ ಒಂದು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ఆ ఒక్క ಕಂಡಾಗ దేవుని యొక్క మహిమను, ಸನ್ನಿವೇಶ ಎಲ್ಲವನ್ನು ಮರೆತು ಬಿಡ್ತಾರೆ. అన్ని పరిస్థితులను ಆಮೆನ್. మార్చి ಇವತ್ತು ఈ రోజు ನಮ್ಮ ಒಂದು ಕಣ್ಣುಗಳು మా ఒక కన్ను ದೇವರ ಮಹತ್ವವನ್ನ ಕಾಣಬೇಕು. దేవుని యొక్క మహిమను ಆಮೆನ್. చూడాలి. ನಮ್ಮ ಒಣಗಿದ ಸ್ಥಿತಿ ಬದಲಾಗ್ತದೆ. ఎండిపోయిన ఒక ಆಮೆನ್. పరిస్థితులు ನಾವು మార్పుతాయి. ಒಣಗಿದ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲಾಗ್ತದೆ. మా ఒక ఎండిపోయిన పరిస్థితులు ಒಣಗಿದ ನಮ್ಮ ಒಂದು ಜೀವ, ಒಣಗಿದ ನಮ್ಮ ಒಂದು ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಜೀವ ಉಂಟಾಗ್ತದೆ. మా ఎండిపోయిన ప్రతి ఒక్క కార్యములో జీవము వచ్చెను. ಅದು ನಮ್ಮ ಕಾಣುವುದರಲ್ಲಿ ಇದೆ. అది మేము చూసేది అందులో ఉంది. ವರ್ಡ್ ವಾಕ್ಯ. ಈಗ ಒಂದು ವಾಕ್ಯ ಹಾಕ್ತಾರೆ, ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಗೆ ಬಂದವರು ನೀವು ಸುಮ್ಮನೆ ಇರಿ, ಸಾಯಂಕಾಲ ಆರಾಧನೆಗೆ ಬಂದಿರೋರು ಮಾತ್ರ ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿ ನಿಮ್ಗೆ ಏನ್ ಕಾಣುತ್ತಂತ ಹೇಳಿ. పొద్దున ఈ ఒక వాక్యం వేయబడింది, ఇప్పుడు వచ్చిండే వాళ్ళు దీన్ని చూసి చదవండి ఎవరైనా. ಏನದು? ఏమది? ಹಾಗೆ ಹೇಳಿ. నెక్స్ట్ తర్వాత ಹೇಳಿ చెప్పండి. ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆ ಬಂದು ನೀವು ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು. ಏನ್ ಹೇಳ್ತದೆ అది ఏమని ఉంది? God is nowhere. nowhere. God is nowhere. God is nowhere. God is ಏನಿದೆ? ಏನಿದೆ ಅಲ್ಲಿ? ಬೇಗ ಟೈಮ್ ಆಗ್ತಾ ಇದೆ. ఏముంది అక్కడ చెప్పండి, త్వరగా సమయం అవుతుంది. ಏನು ಒಂದು ವಾಕ್ಯ ಕಾಣಿಸ್ತಾ ఒక ಇದೆ? వాక్యం ఉంది. God is now here or God is nowhere. God is nowhere. ಏನಿದೆ ಅಲ್ಲಿ? ఏముంది అక్కడ? ಒಂದೇ ವಾಕ್ಯ ಇದೆ. ఒకటే వాక్యం ఉంది. ಅದು ನಾವು ನೋಡುವುದರಲ್ಲಿ ಬದಲಾಗ್ತದೆ. మేము చూసే రకములో అది ನಾವು వేరే God అవుతుంది. is now here ಅಂತ ನೋಡಿದ್ರೆ God is now here. మేము చదివేది గాడ్ ఈస్ నౌ ఇయర్ అంటే అది గాడ్ ఈస్ నో ఇయర్. ಈ God is nowhere ಅಂತ ನೋಡಿದ್ರೆ God is nowhere. వేరే రకంగా గాడ్ ఈస్ నో వేర్ అని చూస్తే అది గాడ్ ఈస్ ಪಕ್ಕದಲ್ಲಿ నో ನೋಡಿ వేర్. ಹೇಳಿ, ನೀವು ಹೇಗೆ ನೋಡ್ತೀರೋ ಅದು ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಕಾಣ್ತದೆ. మీ పక్కలో ఉండే వాళ్ళకి చూసి చెప్పండి, మీరు ఎలా చూస్తారో అది God's అలా presence మార్పడింది. ಹಾಗೆ, ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಹಾಗೆ. దేవుని యొక్క ప్రసన్నతే ఆ రకంగా. ಏನು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಿಲ್ಲ. ఏమీ లేదంటే ఏమీ లేదు. ದೇವರು ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಇದ್ದಾರೆ. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. Hallelujah. Amen. God is Hallelujah. now here. God is now here. Amen. God is now here.
God is now ನಿಮ್ಮ here. ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ದೇವರು ಇದ್ದಾರೆ. మీ యొక్క పరిస్థితిలో దేవుడు ನಿಮ್ಮ ఉన్నాడు. ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ದೇವರು ಇದ್ದಾರೆ. మీ భవిష్యత్తులో ನಿಮ್ಮ దేవుడు ఉన్నాడు. ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವರು ಇದ್ದಾರೆ. మీ కుటుంబంలో దేవుడు ನಿಮ್ಮ ఉన్నాడు. ಒಣಗಿದ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ದೇವರು మీ ಇದ್ದಾರೆ. ఎండిపోయిన కార్యములో దేవుడు ఉన్నాడు. ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯತ್ತಿಗಾಗಿ ದೇವರು మీ ಇದ್ದಾರೆ. పిల్లల జీవిత కొరకై దేవుడు ನಿಮ್ಮ ఉన్నాడు. ಕೆಲಸಕ್ಕಾಗಿ ದೇವರು మీ ಇದ್ದಾರೆ. పనిలో దేవుడు ఉన్నాడు. ನಾವು ಸನ್ನಿವೇಶಗಳನ್ನಲ್ಲ, మేము సన్నివేశములు కాదు, ದೇವರ ಮಹತ್ವವನ್ನು ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ಕಾಣಬೇಕು. దేవుని మహత్వమును మా కన్నులు చూడాలి. ಮೋಸೆ ಹೇಳ್ತಾರೆ, మోషే చెప్తాడు, ದೇವರೇ ನನ್ನನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದೀಯಾ? దేవుడే నన్ను ಯಾರು పంపిస్తున్నావు, ನಿನ್ನನ್ನು ಕಲಿಸಿದ್ದು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಏನು ಹೇಳಲಿ? ఎవరు నిన్ను పంపించింది అని అడిగితే నేనేం ನಿನ್ನ చెప్పని? ನಾಮವನ್ನ ಏನಂತ ಹೇಳಲಿ? నీ నామము ఏమని చెప్పను? ಆತನು ಹೇಳ್ತಾನೆ, ಐ ಆಮ್ ದ ಆಮ್, ಇರುವಾತನು ನಾನು ಇದ್ದೇನೆ. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఉండే God is now ఉండేవాడు. here. Amen. Amen. ಆತನು ಇರುವಾತನು. అతను ಆಮೆನ್. ఉండేవాడు. ಆತನು ನಮಗಾಗಿ ಇರುವಾತನು. అతడు ನಮ್ಮ మాకై ఉండేవాడు. ಕುಟುಂಬಕ್ಕಾಗಿ మా ಇರುವಾತನು. కుటుంబ కొరకై ನಮ್ಮ ఉండేవాడు. ಜೀವನಗಾಗಿ ಇರುವಾತನು. మా జీవితం కొరకై ನಮ್ಮ ఉండేవాడు. ಒಣಗಿದ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ మా ఎండిపోయిన ఒక ನಮ್ಮ సన్నివేశములకై ಕಣ್ಣುಗಳು ಆತನನ್ನ ಕಾಣಲಿ. మా కన్ను అతని ಆಮೆನ್. చూడు. ಎರಡನೇದಾಗಿ రెండోదై ಅದೇ ಏಜ್ಕೆಲ 37ನೇ ಒಂದನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ హెచ్కేల 37 అధ్యాయం చూసినప్పుడు ದೇವರ ಹಸ್ತವು, దేవుని హస్తము ಈ ಒಂದು ಏಜ್ಕೆಲನ್ನ ನಡೆಸುವ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಆತನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. దేవుడు ఎస్కేల్ని నడిపించే ఒక కార్యమును అతను ದ ರೆವಲೇಷನ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಅಪಾನ್ ಮೀ. ದೇವರ ಹಸ್ತ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ ಅನ್ನುವಂಥ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಆತನು ಹೊಂದಿದ. దేవుడి హస్తము నా మీద ఉంది అనే ఒక ప్రకటన అతను గ్రహిస్తున్నాడు. ಅದಕ್ಕೆ ಆತನಿಗೆ ಭಯ ಬಂದಿಲ್ಲ. అందుకే అతడికి భయము ಎಲುಬುಗಳ కాలేదు. ಮುಂದೆ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದರು. ఎముకల ముందు ఆయన నిలిపినప్పుడు ಒಂದು ಕೂಡ ಜೀವ ಇಲ್ಲದೆ ಇದ್ದರು. అక్కడ ఒక్కటి కూడా జీవము లేనగా ಈಗ ఉన్నప్పుడు ಆತನಿಗೆ ಒಂದು ಧೈರ್ಯ ಇದೆ. ఇప్పుడు ఆయనకు ఒక ధైర్యం ಯಾಕಂದ್ರೆ ఉంది. ದೇವರ ಹಸ್ತ ಅವರ ಮೇಲೆ ಇತ್ತು. ఎందుకంటే దేవుని హస్తము అతనిపై ಅವನು ఉంది. ಪ್ರಕಟಣೆಯ ಆತನು ಯಾವಾಗಲೂ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. ఎప్పుడు ఆ ఒక ప్రకటన ఆయన అర్థం ನಿಮ್ಮ చేసుకున్నాడు. ಮೇಲೆ ದೇವರ ಹಸ್ತವು ಇದೆ. మీ పైన దేవుడి హస్తము ఉంది. ನೀವು ಹೋಗುವ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರ ಹಸ್ತವು ಕಾಯುತ್ತದೆ. వెళ్ళే ప్రతి ఒక్క చోట పైన మీ దేవుని హస్తము మీ ನಿಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ ದೇವರ ಹಸ್ತವು ಇದೆ. మీ యొక్క సన్నివేశములో దేవుని హస్తము ఉంది. ಆಮೆನ್. ಯಾಬೇಚನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ, యాబేచు ದೇವರೇ ప్రార్థించేటప్పుడు ನಿನ್ನ ಹಸ್ತವು ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. దేవుడా నీ హస్తము నా పైన ఉండను. ಆತನ ಪರಿಸ್ಥಿತಿ ದುಃಖಕರವಾಗಿ ಇತ್ತು. ఆయన పరిస్థితి చాలా దుఃఖంగా ಆದ್ರೆ ఉన్నప్పుడు ಆತನಿಗೆ ದೇವರೇ ನಿನ್ನ ಒಂದು ಹಸ್ತವು ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. దేవుడా నీ హస్తము నా పైన ఉండును. ಆ ಎರಡೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ఆ రెండో వాక్యం ಒಂದು ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 4ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, రెండవ ಪೂರ್ವಕಾಲ ಬಿಟ್ಬಿಡಿ ಪರವಾಗಿಲ್ಲ, ಆ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ఆ ఒక వాక్యములో ಆತನ ಯಾಬೇಚನ ಒಂದು ಜೀವನವೇ ತಲೆ ಕೆಳಗಾಯಿತು. అతని యాబేజు యొక్క జీవితమే ఒక ಆತನ మార్పడెను. ಜೀವನವೇ ತಲೆ ಕೆಳಗಾಗಿ ಮಾರ್ಪಡಿತು. అతని ఒక జీవితమే ಆಮೆನ್. మార్పడెను. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ದೇವರ ఉండి ಹಸ್ತ చెప్పండి, ನಿಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. దేవుని హస్తము ಆಮೆನ್. మీపై ಈ ఉంది. ಪ್ರಕಟಣೆ ನಿಮಗೆ ಇರಲಿ. ఈ ప్రకటన ಯಾವ మీపై ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ఉండాలి. ನೀವು ಹಾದು ಹೋಗ್ತಾ ಇದ್ರು, ఎలాంటి ఒక సన్నివేశం ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ದೂರ ಹೋಗ್ಲಿಲ್ಲ. దేవుడు మిమ్మల్ని వదిలి ಆಮೆನ್. దూరంగా వెళ్ళలేదు. ಕೀರ್ತನೆ 23ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ 23వ కీర్తనములో ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, దావీదు చెప్తాడు, ನನ್ನ ಮರಣ ಇರಲಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಏನದು, ನಾನು ಕಾರುಗತ್ತಲೆಯ ಕಣಿವೆಯಲ್ಲಿ ನಡೆದರೂ ಕೇಡಿಗೆ ಭಯಪಡೇನು. 23వ కీర్తన ಅಲ್ಲಿದೆ ಮೇಲೆ. ಭಯಪಡೇನು, ನೀವು ನಾಲ್ಕು ತೋಡೆ ఉందని. ಆದರಿಚನು. ಆಮೇನ್. ಆತನ ಒಂದು ಹಸ್ತವು, ಆತನ ಒಂದು ದೊಣ್ಣೆ ಕೋಲು, ಹಾಗಂದ್ರೆ ಆತನ ಹಸ್ತವು ನನ್ನನ್ನು ಆದರಿಚನು, ನನ್ನನ್ನು ಆಧರಿಸುತ್ತದೆ. ಆಮೇನ್. ನನ್ನನ್ನು ನಡೆಸುತ್ತದೆ. నన్ను నడిపించే ಆಮೇನ್. ಕರ್ತನ ಹಸ್ತವು ನನ್ನನ್ನು ನಡೆಸುತ್ತದೆ. ప్రభు హస్తము మమ్మల్ని ಆಮೆನ್. నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, ದೇವರ ಹಸ್ತವು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತದೆ. దేవుడి హస్తము నిಮ್ಮನ್ನು నడిపించును. ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ನಡೆಸುತ್ತದೆ. మీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ನಡೆಸುತ್ತದೆ. మీ పరిస్థితులు నడిపిస్తుంది. ಈ ಪ್ರಕಟಣೆ ನಿಮಗೆ ಬೇಕು. ఈ ప్రకటన మీకు కావాలి. ಮೂರನೇದಾಗಿ, ಈಗ ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ಎಲುಬುಗಳು ಒಣಗಿದೆ, ఎముకలు ఎండిపోయి ಅದು ఉన్నాయి, ಜೀವ ಇಲ್ಲ, అవిటికి జీవము లేదు. ಅನೇಕ ಒಂದು ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ಅದು ಕಂಡು ಬಂದಿದೆ. చాలా సన్నివేశంలో అవి చూసి వచ్చి ఉన్నాయి. ಈಗ ದೇವರು ಹೆಜ್ಕೇಲ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు ఎస్కేల్కి చెప్తున్నాడు, ಅವುಗಳನ್ನ ನೋಡು, అవిటిని నువ్వు చూడు, ಅವುಗಳನ್ನು ನೋಡು, దాన్ని నువ్వు చూసి, ಅವುಗಳನ್ನು ನೋಡಿ, దాన్ని నువ్వు చూసి, ಅವುಗಳಿಗೆ ವಾಕ್ಯವನ್ನ ನುಡಿ, వాటికి వాక్యము చెప్పు. 37ನೇ 4ನೇ ವಾಕ್ಯ,
ಆಗ ಆತನು 37వ అధ్యాయం 4వ వాక్యము. ಆಗ ಆತನು ನನಗೆ ಹೀಗೆ ಅಪ್ಪಣೆ ಮಾಡಿದನು. అప్పుడు ఆయన నాకు ఈ రకంగా సెలవిచ్చాను, ನೀನು ಎಲುಬುಗಳ ಮೇಲೆ నువ్వు ఎముకలపై ಧ್ವನಿಯನ್ನು నీ ఒక స్వరమును ಏನದು ಹರಡಿ ಅದಕ್ಕೆ ಈ ಹೇಳಿ ಶಬ್ದವಾಗಿ ಓದಿ ದೈವೋಕ್ತಿಯನ್ನು ನುಡಿ, ಒಣಗಿದ ಎಲುಬುಗಳ ಮೇಲೆ ನುಡಿ, ಯೆಹೋವನ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿರಿ. ಯಾವುದಕ್ಕೆ ಯಾವುದಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఏదానికి చెప్తున్నారు? ಒಣಗಿದ ಎಲುಬುಗಳಿಗೆ, ఎండిపోయిన ఎముకలు ಡ್ರೈ చెప్తున్నారు. ಬೋನ್ಸ್ ಒಣಗಿ ಹೋಗಿದೆ. ఎండిపోయిన ఎముకలు ಅದಕ್ಕೆ చెప్తున్నారు. ಕೇಳಕ್ಕೆ ಆಗಲ್ಲ, అవి వినిపించుకోవడానికి అవ్వదు. ಒಣಗಿದ ಎಲುಬು ಏನ್ ಕೇಳುತ್ತೆ? ఎండిపోయిన ఎముకలు ఏమి వినిపించుకుంటాయి? ಜೀವವಾಗಿರುವ ನಾವೇ ಕೇಳಲ್ಲ. జీవమగలిగిన మేమే ಅನೇಕ ಸತಿ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಕಿವಿ ಕೊಡೋದೇ ಇಲ್ಲ. అనేక సార్లు ఏదేమి ಈಗ ಒಂದು ಕಲ್ಲತ್ರ ಹೋಗಿ ಮಾತಾಡುವ ತರ ఒక రాయి ಈಗ ಎಲುಬು ಇದೆ, ఈ ఒక ఎండిపోయిన ಅದು ಒಣಗಿ ಹೋಗಿದೆ, అవి ఎండిపోయి ఉన్నాయి. ಸತ್ತು ಒಂದು 2 ದಿನ ಇದ್ರೂ ಒಂದು ನಂಬಿಕೆ ನಮಗೆ ಬರ್ತದೆ. చెడిపోయి ఒక 2 రోజుల ఇంట కూడా మాకు నమ్మకం వస్తుంది. ಅದಕ್ಕೆ ನಾವು ಮಾತಾಡಬಹುದು. దానికి మేము మాట్లాడొచ్చు. ಇದು ಅನೇಕ ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ಕಂಡಂತ ಎಲುಬು. ఈ ఒక ఎముకలు అనేక సంవత్సరములు అనేక సన్నివేశాల ఎముకలు, ಒಣಗಿದ ಎಲುಬು, అదే ఎండిపోయిన ఎముకలు. ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಚರ್ಮ ಒಣಗಿ ಹೋಗಿದೆ, దేహంలో ఉండే ఆ చర్మం ఎండిపోయింది, ನರಗಳು ಒಣಗಿ ಹೋಗಿದೆ, నరములు ఎండిపోయింది, ಅದರಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು ಒಣಗಿ ಹೋಗಿ అందులో ఉన్న ప్రతి ఒక్క కార్యము ಎಲುಬು ಕೂಡ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಣಗಿ ಹೋಗಿಬಿಟ್ಟಿದೆ. ఎముకలు కూడా సంపూర్ణంగా ఎండిపోయి ఉన్నాయి. ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ನೀನು ವಾಕ್ಯವನ್ನ ನುಡಿ, నువ్వు వాక్యమును అక్కడ చెప్పు, ನೀನು ಮಾತಾಡು, నువ్వు మాట్లాడు, ವಾಕ್ಯವನ್ನ ಅದಕ್ಕೆ ಹೇಳು. నీ ఒక వాక్యమును అక్కడ చెప్పు. ದೇವರು ಪಕ್ಕದಲ್ಲಿಯೇ ಇದ್ದಾರೆ. ఇప్పుడు దేవుడు పక్కలోనే ఉన్నాడు. ಯಾವ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ? ಯೆಹೆಜ್ಕೇಲನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఎవರ పక్కలో? యెహెజ్కేల్ పక్కలోనే ದೇವರ ಹಸ್ತ ಅವರ ಮೇಲೆ ಇದೆ. దేవుని హస్తము ಈಗ ದೇವರೇ ಪಕ್ಕದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು, దేవుడే పక్కలో నిలబడి, ಯೆಹೆಜ್ಕೇಲ ಬಾಯಿಲಿ, యెహెజ్కేల రా ఇక్కడ, ಈ ಎಲುಬುಗಳನ್ನು ನೋಡು, ఈ ఎముకలను చూడు, ಮಾತಾಡು, ನನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಹೇಳು, నా వాక్యమును చెప్పు, ಮಾತಾಡು. మాట్లాడు. ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ನಾವೇ ಅನ್ಕೋಬಿಡಿ, ದೇವರೇ ನೀವೇ ಮಾತಾಡ್ಬಿಡಿ ದೇವರೇ. ఇప్పుడు మేము అనుకున్నా దేవుడే నువ్వే మాట్లాడి, ಹಂಗೆ ಮಾಡ್ತೀವಿ ನಾವು, ದೇವರೇ ನೀನೇ ಮಾತಾಡ್ಬಿಡಪ್ಪ, ನೀವು ಮಾಡ್ಬಿಡಪ್ಪ ಅಂತೀವಿ. దేవుడే నువ్వే మాట్లాడి, నువ్వే ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, చేసి, ಬಾ ಇಲ್ಲಿ, దేవుడు చెప్తాడు, రా ಒಣಗಿದ ಎಲುಬು, ఎండిపోయిన ఎముకలు ನೋಡು, చూడు, ಮಾತಾಡು, మాట్లాడు, ವಾಕ್ಯವನ್ನ ನುಡಿ. వాక్యమును నువ్వు చెప్పు. ಆತನಿಗೆ ಏನ್ ಬಂದಿಲ್ಲ? ఆయనకి ನಂಬಿಕೆ ఏం ಬಂದಿಲ್ವಾ? రాలేదు. ನಂಬಿಕೆ ಬಂದಿಲ್ವಾ? నమ్మకం ನಮಗೆ రాలేదా? ನಂಬಿಕೆ ಬಂದಿಲ್ಲ, మాకు నమ్మకం ನಮಗೆ రాలేదు. ನಂಬಿಕೆ ಬಂದಿಲ್ಲ. మాకు నమ్మకం ರೈನಾರ್ಡ್ రాలేదు. ಬೋಂಕ್ ಅಂತ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವಕರು ಇದ್ದಾರೆ. ರೈನಾರ್ಡ್ రేనాకోక్ అన్న పెద్ద ఒక సేవకులు ಅವರು ఉన్నారు. ತನ್ನ ಅನುಭವದಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ತಾ వాళ్ళు ಇದ್ರು. ఒక అనుభవంలో ఒక కార్యం ಆಗ చెప్తారు. ಅವರು ಒಂದು ಸಾರಿ ಪ್ರಸಂಗ ಮಾಡುತ್ತಿದ್ದಾಗ వాళ్ళు ఒకసారి ప్రసంగించేటప్పుడు ಅವರು ಬಂದು ಆ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. వాళ్ళు వచ్చి వాళ్ళ వాక్యమును ಆಗ ప్రారంభించారు. ಭಾಷಾಂತರ ಮಾಡುವವರು ಇವರು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಕೆಳಗಡೆ ಬಿದ್ದೋದ್ರು. అక్కడ పక్కలో ఉన్న ఒక భాష చేసే వాళ్ళు పడిపోయారు. ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ತುಂಬಾ ಮುಖ್ಯ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಫ್ಲೋ ಎಲ್ಲ ಕಟ್ ಆಗ್ಬಿಡ್ತದೆ, ಫ್ಲೋ ಕಟ್ ಆಗ್ಬಿಡ್ತದೆ. ಈಗ ಇವರು ಬಿದ್ಬಿಟ್ರು, ಈಗ ಏನ್ ಮಾಡೋದು ಇವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పుడు పక్కలో ఉండే వాళ్ళు పడిపోయారు, ఏమైందో తెలియదు. ಆಗ ದೇವರ ಹತ್ರ ನೋಡಿ, ದೇವರೇ ಏನಿದು? అప్పుడు దేవుని చూసి, దేవుడా ఏమిది, ಏನಪ್ಪ ಮಾಡೋದು? ఏమప్ప చేసేది? ಅವ್ರಿಗೆ ಎಬ್ಬಿಸಿದ್ರೆ ಅವ್ರು ಚೆನ್ನಾಗೇ ಇದ್ದಾರೆ, వాళ్ళని లేపిస్తే బాగానే ఉన్నారు. ಅವ್ರು ನೀರೆಲ್ಲ ಕೊಟ್ಟು ತಿರ್ಗಾ ನಿಲ್ಲಿಸಿದ್ರು. నీళ్ళంతా తాగడం, నీళ్ళంతా ఇచ్చి ಆಗ ಇವರು ದೇವರ ಹತ್ರ ಕೇಳಿದ್ರು, ಏನ್ ದೇವ್ರೆ ಯಾಕೆ ಅವರು ಬಿದ್ದು ಹೋದ್ರು? మళ్ళీ దేవుని దగ్గర వాళ్ళు అడిగిన సేవకులు, ಆಗ ఏమైంది ದೇವರು దేవుడా? ಅವರಿಗೆ ಹೇಳಿದ್ರು, అప్పుడు దేవుడు ఆయనకి చెప్పాను, ಇದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ, దీన్ని బాగా గమనించండి. ನನ್ನ ಬಾಯಿಂದ, ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಬಾಯಿಂದ దేవుడు చెప్తున్నాడు, నా ಹೊರಡುವ నోటి నుండి ಮಾತುಗಳು వచ్చే మాటలు ಎಷ್ಟು ಶಕ್ತಿಯುತವಾಗಿದೆಯೋ, ఎంత బలమైనదో, ಎಷ್ಟು ಬಲವಾಗಿದೆಯೋ, ఎంత బలమైనదో ಹಾಗೆ అలాగే ನಿನ್ನ ಬಾಯಿಂದ నీ నోటి నుండి ನನ್ನ ವಾಕ್ಯ ಹೊರಡುವಾಗ నా వాక్యము వచ్చేటప్పుడు కూడా ಅಷ್ಟೇ ಬಲವುಳ್ಳದಾಗಿ, అంతే బలమై ఉన్నది. ಸೇಮ್ ಪವರ್, అదే శక్తి కలిగి ದೇವರ ఉంది. ವಾಕ್ಯ, దేవుని ನಮ್ಮ వాక్యము ಸ್ವಂತ ಮಾತುಗಳಲ್ಲ, మా ఒక సొంత ದೇವರ మాటలు కాదు. ವಾಕ್ಯ, దేవుని వాక్యము, ವಾಕ್ಯ ವಚನಗಳು దేవుని వచనము ನಮ್ಮ ಬಾಯಿಂದ ಬರುವಾಗ మా నోటి నుండి ದೇವರು వచ్చేటప్పుడు ಏನ್ ಹೇಳುತ್ತಾರೋ దేవుడు ఏమి చెప్తాడో ಅದೇ ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿ ಹೊರಗಡೆ ಬರುತ್ತದೆ. అదే శక్తి కలిగి వెళ్ళి బయటకు వస్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ಹಾಗೆ ಹೇಳಿದ್ರು ದೇವರು, ఇప్పుడు అలాగే దేవుడు ಈಗ చెప్పాడు, ನುಡಿ. ఇప్పుడు నువ్వు చెప్పు. 10 ಜನರು ಹುಟ್ಟಿದಾಗಿಂದ ಮೂಗರಾಗಿರುವಂತವ್ರು, ಕಿವಿ ಕೇಳದೆ ಇರುವಂತವ್ರು ಈ ಕ್ರೌಡ್ ನಲ್ಲಿ ಇದ್ದೀರಿ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಬಂದು ಸಾಕ್ಷಿ ಹೇಳಿ ಅಂದ್ರು. ಜಸ್ಟ್ ಇಷ್ಟೇ.
10 మంది పుట్టినప్పటి నుంచి చెవులు లేకుండా మాటలు రాకుండా ఉండే వాళ్ళకు నువ్వు చెప్పు, వాళ్ళు స్వస్థం అవుతారని. ವಿತ್ ಇನ್ ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ 10 ಜನ ಹತ್ಕೊಂಡು ಓಡಿ ಸ್ಟೇಜ್ಗೆ ಬಂದರು. అప్పుడే ఆ 10 మంది కూడా లేచి వచ్చి స్టేజ్ పైకి వచ్చారు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ ಗಾಡ್ಸ್ ವರ್ಡ್. పక్కలో మీరు చెప్పండి ದೇವರ ವಾಕ್ಯ ಮಾತಾಡಿ. ಆಮೆನ್. దేవుని వాక్యము ದೇವರ మాట్లాడండి. ವಾಕ್ಯ ಮಾತಾಡಿ. ಯಾವುದರ ಮೇಲೆ వాక్యం మాట్లాడండి. ಸತ್ತೋಗಿದೆ ಅದು ಕೇಳಲ್ಲ. ఏది పైన, చెడిపోయిన ఎండిపోయిన ఎముకల పైన, ಒಣಗಿ ಹೋಗಿದೆ ಅದಕ್ಕೆ ಜೀವ ಇಲ್ಲ. ఎండిపోయిన ఎముకలు వాటికి ದೇವರು జీవము లేదు. ಮಾತಾಡಿ. దేవుడు చెప్తున్నాడు ಆಮೆನ್. మాట్లాడండి. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಬಲ ಇದೆ. దేవుని వాక్యముకు ಆಮೆನ್. బలము ఉంది. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಶಕ್ತಿ ಇದೆ. దేవుని వాక్యముకు శక్తి ದೇವರ కలిగి ఉంది. ವಾಕ್ಯಕ್ಕೆ ಜೀವ ಇದೆ. దేవుని వాక్యముకు ಆ జీవం ಒಂದು కలిగి ఉంది. ಜೀವ ఆ ఒక జీవము ಒಣಗಿದ ಎಲುಬುಗಳಲ್ಲಿ ಜೀವವನ್ನು ಕೊಡುತ್ತದೆ. ఎండిపోయిన ఎముకలకు జీవం ಆಮೆನ್. ఇచ్చెను. ಈಗ ಹೆಜ್ಕೇಲನು ಆ ಮಾತನ್ನು ಕೇಳಿ ಹಾಗೆ ನುಡಿಯುತ್ತಾರೆ. ఇప్పుడు యేసుకేలు ఆ మాటలు విని అలాగే చెప్తాడు. ತಕ್ಷಣ అప్పుడే ಘಟ 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 ಅಂತ ಎಲ್ಲೆಲ್ಲೋ ಇದ್ದ ಎಲುಬುಗಳು ಆ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಬಂದು ಸೇರ್ಕೊಂಡಿತ್ತು. కట 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 అని ఆ ఒక ఎముకలు జోడించబడను. ಆ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಅದರ ಮೇಲೆ ಮಾಂಸ ಬಂದಿತ್ತು. ఆ ఒక క్షణములో ఆ మాంసము వాటిపై ಆ వచ్చెను. ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ನರಗಳು ಬಂತು. ఆ ఒక క్షణములే ಆ నరములు కూడా ಒಂದು వచ్చెను. ಕ್ಷಣದಲ್ಲಿ ಆ ಒಂದು ಚರ್ಮವು ಬಂದು ಅದನ್ನ ಮುಚ್ಚಿಕೊಂಡಿತ್ತು. దాని తర్వాత తోలు కూడా చర్మం కూడా వాటిపై వచ్చెను. ಎಷ್ಟು ದಿನಗಳಾಗಿ ಅದು ಆಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ఎన్ని రోజులైంది తెలియదు. ಎಷ್ಟು ವರ್ಷಗಳಾಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ఎన్ని సంవత్సరాలైంది తెలియదు. ಆದ್ರೆ ಅದು ಅನೇಕ ಸಮಸ್ತಗಳನ್ನ ಕಂಡಿದೆ. అది అనేక సంవత్సరములై ఉన్నది. ಯಾವ ಬದಲಾವಣೆ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ఎలాంటి మార్పు లేదు. ದೇವರ ವಾಕ್ಯ ಬಂದ ತಕ್ಷಣ దేవుని వాక్యము వచ్చిన తర్వాత ಅದು ತಿರುಗಿ ಎಲ್ಲವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಿತು. అవి ಆಮೆನ್. మళ్ళీ అన్ని ಪಕ್ಕದಲ್ಲಿ పొందుకున్నాయి. ನೋಡಿ ಹೇಳಿ, ನಿಮ್ಮ ಜೀವನದ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯ ಮಾತಾಡಿ. మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, మీ ఆమెన్. జీవితంలో దేవుని ನಿಮ್ಮ వాక్యం, ಮಕ್ಕಳ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನುಡಿಯಿರಿ. మీ పిల్లలపై దేవుని వాక్యం ಆಮೆನ್. చెప్పండి. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು మీ ನುಡಿಯಿರಿ. ఫ్యూచర్ పైన దేవుని వాక్యం ಅದು చెప్పండి. ದೇವರು ಹೇಳುವುದಕ್ಕೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಇದೆಯೋ ಹಾಗೆ ಆ ಒಂದು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಶಕ್ತಿ ಇದೆ. దేవుడు చెప్పేకి ఎంత శక్తి ఉందో ఆ ఒక శక్తి వాక్యముకు కూడా ఉంది. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಡೆಡ್ ಆಗಿರಬಹುದು. మీ పరిస్థితి ನಿಮ್ಮ చెడిపోయి ಸನ್ನಿವೇಶಗಳು ಒಣಗಿರಬಹುದು. మీ సన్నివేశం ఎండిపోయి ದೇವರ ఉండొచ్చు. ವಾಕ್ಯ ನುಡಿಯಿರಿ. దేవుని వాక్యమును చెప్పండి. ಅದು ಶೇಪ್ ಚೇಂಜ್ ಆಗ್ತದೆ. అది మార్పడెను. ರೀಕನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಗ್ತದೆ. అది రీకన్స్టిట్యూట్ అవుతుంది. ರೀಕನ್ಸಿಲ್ ಆಗ್ತದೆ. రీకన్సిల్ ಆಗ್ತದೆ. ತಿರುಗಿ ಅದು ರೆಸ್ಟೋರ್ ಆಗ್ತದೆ. అది మళ్ళీ ಆಮೆನ್. ತಿರುಗಿ ರೆಸ್ಟೋರ್ ಆಗ್ತದೆ. ತಿರುಗಿ ಪುನಃ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ. అది మళ్ళా హల్లెలూయా. కట్టబడెను. ತಿರುಗಿ ನಿಂತ್ಕೊಳ್ತದೆ. ಈಗ ದೇಹ ಬಂದ್ಬಿಡ್ತು. ఇప్పుడు దేహం వచ్చింది. ಈಗ ಅಲ್ಲಿ ಏನಿಲ್ಲ. ఇప్పుడు అక్కడ ఏం లేదు. ಜೀವ ಇಲ್ಲ. జీవము లేదు. ಶೇಪ್ ಬಂದ್ಬಿಡ್ತು. ಸುಂದರವಾಗಿ ಇದೆ. దేహం వచ్చేసింది. చాలా ಇದುವರೆಗೂ సుందరంగా ಒಣಗಿದ ఉంది. ಎಲುಬಾಗಿತ್ತು. ఇప్పటి వరకు ఎండిపోయిన ಈಗ ಮಾಂಸ ಬಂತು, ನರ ಬಂತು, ಚರ್ಮ ಬಂತು, ಸುಂದರವಾಗಿದೆ. ఇప్పుడు మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, నరములు వచ్చింది, ಆದರೂ సుందరంగా ఉంది. ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿದೆ. కాని కింద పడి ఉంది. ಈಗ ಅದಕ್ಕೆ ಒಂದು ಬೇಕು. ఇప్పుడు దానికి ఒకటి కావాలి. ಏನ್ ಬೇಕು? ఏమది? ಏನ್ ಬೇಕು? ఏం కావాలి? ಜೀವ ಬೇಕು. ಏನ್ జీవము ಜೀವ కావాలి. ఏమి జీవం అది? ರೂವಾ. రూవా. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ರೂವಾ. రూవా. ಜೀವ ಬೇಕು. ಈಗ ಜೀವము ದೇವರು ಕಾవాలి. ತಿರುಗ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఇప్పుడు దేవుడు తిరిగా 9, చెప్తున్నాడు. 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 9, 10 వాక్యములో 37ನೇ ಅದೇ 9, 10 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ 37 అధ్యాయము 9, 10 ನುಡಿ. నువ్వు ಶ್ವಾಸಕ್ಕೆ ಹೇಳು. ఆ ఊపిరికి నువ్వు చెప్పు. ಪ್ರವಾದನೆ ನುಡಿ ప్రవాదనముగా చెప్పు ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ತಕ್ಷಣ అని చెప్పిన ಹಾಗೆ వెంటనే ಆತನು ಹೇಳಿದ. అలాగే అతను చెప్పెను. 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 10వ ಆ వాక్యములో ಆತ್ಮವು ಆತನಲ್ಲಿ ಬಂದಾಗ, ఆ ఆత్మము ఆయన వచ్చినప్పుడు, ಆ ಆತ್ಮವು ಆ ಒಂದು ಶರೀರಗಳಲ್ಲಿ ಬಂದಾಗ ఆ ఒక ఆత్మ ఆ శరీరములో ಅವರು వచ్చినప్పుడు ಜೀವವನ್ನು ಹೊಂದಿತ್ತು. అవి జీవమును ಈಗ పొందెను. ಶ್ವಾಸವು ಅವುಗಳಲ್ಲಿ ಹೋದಾಗ శ్వాసము అవిట్లో దేహములో ಬದುಕಿದವು. వెళ్ళినప్పుడు ಹೇಳಿ, ಬದುಕಿದವು. చెప్పండి, బతికి ಕಾಲೂರಿ ನಿಂತವು. కాలు నిలబడి నిల్చెను. ಆಮೆನ್. ಆಮೆನ್. ಅಂತ್ಯದ ದೊಡ್ಡ ಸೈನ್ಯವಾದವು. ಆಮೆನ್. పెద్ద సైన్యముగా నిలబడెను. ಹಾಲೆಲೂಯಾ. ಹೇಗಾಯಿತು? ఎలా జరిగింది? ದೇವರ ಶ್ವಾಸ ಬಂದ ತಕ್ಷಣ దేవుని శ్వాసము వచ్చిన ಅವುಗಳು వెంటనే ಜೀವ ಹೊಂದಿಕೊಂಡಿತ್ತು. అవి జీవం పొందెను. ಅವುಗಳು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. అవి నిలబడి ದೊಡ್ಡ ಸೈನ್ಯವಾಗಿ దొడ్డ ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. సైన్యముగా నిలబడెను. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗಾಗಲೇ ಅದು ಸತ್ತಂತ ಎಲುಬಾಗಿತ್ತು. ఇప్పుడే దీనికన్నా ముందే అవి చెడిపోయిన ಈಗ ఎముకలుగా ఉన్నాయి. ಅದು ಕಳೆದುಕೊಂಡಂತ ಸೈನ್ಯದ ಸ್ಥಾನವನ್ನ
తిరిగి ಹೊಂದಿಕೊಂಡಿತು. ఇప్పుడు అవి పోగొట్టుకున్న ఆ సైన్యము మళ్ళీ పొందుకున్నాయి, తిరిగి ఆ స్థಾನದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿತ್ತು. మళ్ళీ ఆ స్థానమును పొందుకున్నాయి. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ఈ ఒక నెలలో ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಹಾಗೆ ಮಾಡಲಿದ್ದಾರೆ. మా ఒక జీవితంలో ಆಮೆನ್. దేవుడు అలాగే ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಮಾಡಲಿದ್ದಾರೆ. మా కుటుంబంలో ಎಷ್ಟು ಜನ ದೇವರು ಹಾಗೆ ಮಾಡಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಂಬುತ್ತೀರಾ? ఎంతమంది దేవుడు అలాగే ಆಮೆನ್. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳುವ, ఉండే స్థలములో నిలబడి ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ దేవుని యొక్క ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ మేమందరం ನಮ್ಮನ್ನು చేరి ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. మమ్మల్ని అర్పించి ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ಒಂದು ಜೀವ ఆ ఒక జీవము ಅದರಲ್ಲಿ ಬಂದಾಗ అందులో ಅದು వచ్చినప్పుడు ತಿರುಗಿ ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿತ್ತು, తిరిగి ఆత్మను పొందే ತಿರುಗಿ రకంగా ಜೀವವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿತ್ತು. మళ్ళీ అది ఆ జీవం పొందిన ಅದು రకంగా ಜೀವವನ್ನು ಹೊಂದಿ అవి ಅದು ಶೈನ್ಯವಾಗಿ ನಿಂತುಕೊಂಡಿತ್ತು. అవి సైన్యముగా నిలబడినప్పుడు ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರಗಳನ್ನು ಎತ್ತಿ చేతులను ರಬರಗದಲ್ಲಿ ಹಾಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. మమ్మల్ని ಓ ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ఆతని యొక్క ಓ ದೇವರು సముఖములో ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಹಾಗೆ దేవుడు వాగ్దానం చేసిన ರುವಾ రకంగా ಅಕೋಡಾಶ್, రువా అకోడా ರುವಾ ಅಕೋಡಾಶ್, రువా అకోడా ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಒಂದು ಗಾಳಿ, పరిశుద్ధాత్మన ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಒಂದು ಚಲನೆ, పరిశుద్ధాత్మన ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಒಂದು ಪ್ರಸನ್ನತೆ పరిశుద్ధ ನಮ್ಮ ఆత్మ యొక్క ಜೀವನ ప్రసన్నత ಮೇಲೆ ಚಲಿಸುವಾಗ, ನಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಚಲಿಸುವಾಗ, మా యొక్క కుటుంబం పైన ಓ సంచరించేటప్పుడు ನಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಮೇಲೆ ಚಲಿಸುವಾಗ, మా యొక్క జీవితంలో ನಮ್ಮ సంచరించేటప్పుడు ಮಕ್ಕಳ ಮೇಲೆ ಚಲಿಸುವಾಗ మా యొక్క పిల్లల పైన సంచరించేటప్పుడు ಸತ್ತಂತದು ಜೀವವಾಗಿ ಬರುತ್ತದೆ. చెడిపోయినవన్నీ మళ్ళీ జీవం ದೊಡ್ಡ పొందును, ಶೈನ್ಯವಾಗಿ ತನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತದೆ. పెద్ద సైన్యముగా మళ్ళీ వాటి స్థలము పొందును, ಅಗೇನ್ ಆ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಬರುತ್ತದೆ. మళ్ళీ ఆ స్థానము అవి పొందును, ತಿರುಗಿ ಆ ಒಂದು ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತದೆ. మళ్ళీ ఆ బలమును అవి పొందుకొను. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಯಾವುದು ಸತ್ತಂತ ಎಲುಬಾಗಿದೆ, మీ జీవితంలో ఏది చెడిపోయిన ಯಾವುದು ఎముకల రకమై, ಒಣಗಿದಂತ ಎಲುಬಾಗಿದೆ, ఏది ఎండిపోయిన ఎముకలుగా ఉన్నది, ದೇವರು ಜೀವವನ್ನು ಕಲಿಸುತ್ತಾರೆ, దేవుడు జీవమును పంపిస్తున్నాడు, ಜೀವವನ್ನು ಕಲಿಸುತ್ತಾರೆ. దేవుడు జీవము ಅದಕ್ಕೆ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದರು, అందుకే దేవుడు వాగ్దానం ದೇವರು చేస్తున్నాడు. ಹೇಳಿದರು, దేవుడు చెప్పాడు, ನಾನು ನನ್ನ ಶ್ವಾಸವನ್ನ ನಿಮ್ಮ ಮೇಲೆ ಹರಿಸಿ నేను నా ఒక శ్వాసమును మీ పైన ನಿಮ್ಮನ್ನು పంపించి, ಬದುಕಿಸಿ మిమ్మల్ని మళ్ళీ ನಿಮ್ಮ జీవము ఇచ్చి ದೇಶದಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸುವೆನು. మీ దేశములో మళ్ళీ మిమ్మల్ని నివసించును. ಆಗ అప్పుడు ಯೆಹೋವನಾದ ನಾನೇ ಇದನ್ನು ನುಡಿದು యెహోవానైనా నేనే దీన్ని చెప్పాను, ನಡೆಸಿದ್ದೇನೆ ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. నడిపించింది నేనేను మీరు ಇದು ఎరుగుదురు. ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪ. ఇది యెహోవాని సంకల్పం, It's God's word. ఇది దేవుని ಇದು వాక్కు, ದೇವರ ಮಾತು. ఇది దేవుని యొక్క ಯೆಹೋವನ మాట, ಸಂಕಲ್ಪ. ఇది యెహోవాని ಇದು ನಿಮ್ಮ సంకల్పం. ಜೀವನಕ್ಕೆ, ఇది మీ యొక్క ನಿಮ್ಮ జీవితానికి, ಕುಟುಂಬಕ್ಕೆ, మీ యొక్క ನಿಮ್ಮ కుటుంబానికి, ಮಕ್ಕಳಿಗೆ, మీ యొక్క ನಿಮ್ಮ పిల్లలకు, ಗಂಡನಿಗೆ, మీ యొక్క ಭర్తకు, ನಿಮ್ಮ ಹೆಂಡತಿಗೆ, మీ యొక్క భార్యకు, ನಿಮ್ಮ ಒಂದು ಫ್ಯೂಚರ್ಗೆ మీ యొక్క జీవితం, ಇದು ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪ. ఇది యెహోవాని సంకల్పము. ನಿಮ್ಮ ಆರೋಗ್ಯಕ್ಕೆ, మీ యొక్క ఆరోగ్యానికి, ಶಗರಬಲ, ನಿಮ್ಮ ಆತ್ಮಿಕ మీ ಜೀವನಕ್ಕೆ యొక్క ఆత్మిక ಇದು జీవితం, ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪ. ఇది యెహోవాని ತಿರುಗಿ సంకల్పము. ಜೀವ ಒಂದಾಗ್ತದೆ. మళ్ళీ జీవము. 2-3 ನಿಮಿಷ ಹಾಗೆ ಅನ್ಯ ಭಾಷೆನಲ್ಲಿ ಮಾತಾಡೋಣ. ఒక 2-3 ರಿಕಬಲ నిమిషాలు అన్య ಶದನ భాషలో ಗಡರಗದಲ. ಪ್ರಾರ್ಥಿಸಿರಿ, ಪ್ರಾರ್ಥಿಸಿರಿ, ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಬಿಹಾತು ಲೋಕೋ ರೋಬೋ. ಅದು ನಿಮ್ಮ ಆರೋಗ್ಯವಾಗಿರಬಹುದು, ಅದು ನಿಮ್ಮ ದೇಹದ ಬಲಹೀನತೆ ಆಗಿರಬಹುದು, మీ యొక్క దేహములో ఉండే బలహీనత అయి ಅದು ನಿಮ್ಮ ఉండొచ్చు. ಮಕ್ಕಳ ಬಲಹೀನತೆ ಆಗಿರಬಹುದು. మీ యొక్క పిల్లలో ఉండేంత బలహీనత ತಿರುಗಿ అయి ಜೀವ ఉండొచ్చు. ಉಂಟಾಗ್ತದೆ ಬ್ರದರ್. మళ్ళీ జీవము వచ్చును. ನಂಬಿಕೆ ಇಲ್ಲದಾಗ ಹೋಗ್ಬಿಡ್ಬೇಡಿ. నమ్మకం ನಿಮ್ಮ లేనట్టు ನಿಮ್ಮ వెళ్ళకండి. ನಂಬಿಕೆನ ಬಿಟ್ಬಿಡಬೇಡಿ. మీ నమ్మకమును వదిలేయకండి. ನಂಬಿಕೆ ಬಿಟ್ಬಿಡಬೇಡಿ. మీ నమ్మకము వదిలేయకండి. ಇಸ್ರಾಯೇಲರ ನಂಬಿಕೆಯನ್ನ ದೇವರು ತಿರುಗಿ ಬಲಪಡಿಸಿದರು, ఇశ్రాయేల్ నమ్మకము దేవుడు మళ్ళీ ఇచ్చినట్టుగా ತಿರುಗಿ ಅದನ್ನ ನೆರವೇರಿಸಿದರು. మళ్ళీ దాన్ని నెరవేర్చును. ಶಕರಗಡಲರ. Hallelujah, yes, Holy Spirit. ವಂದನೆಗಳು ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ, ವಂದನೆಗಳು ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ. ಓ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. ಕಮಲದರಗಡರ. ಓ ಹಾಗೆ ಹೇಳಿ, ಚಲಿಸು ಆತ್ಮನೇ, ಓ ಚಲಿಸಪ್ಪ, ನನ್ನ ಮೇಲೆ ಚಲಿಸು, మా పైన సంచరించు, ನನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ మా ಸಂಚರಿಸು. కుటుంబ పైన సంచరించండి. ಓ ನನ್ನ ಒಂದು ಭವಿಷ್ಯದ ಮೇಲೆ ಸಂಚರಿಸಂತಿ. ರಿಕಬದಲ ಶದರಗಡಲರ. ಲೇಹಿದೇನಿ ಮಿಹಾತುರು ಬೋಲೋ ಕೊರುದು. ಶೇದೇನಿ ಮಿಹಿದನರಗಡಲರಗದಲ. ದಿ ಮಿಹಿದು ಬೋ ಶಕರದ ನ್ಯೂ ಬಿಗಿನಿಂಗ್. There is a new beginning. ఇది ఒక ಹೊಸ ಪ್ರಾರಂಭ. కొత్త ಓ ప్రారంభం. ನಿಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಹೊಸ ಪ್ರಾರಂಭ, మళ్ళీ మీ జీవితానికి ನಿಮ್ಮ కొత్త ಮಕ್ಕಳಿಗೆ ప్రారంభం. ಹೊಸ ಪ್ರಾರಂಭ, ఇది మళ్ళీ ఒక కొత్త ప్రారంభం. ಓ ನಿಮ್ಮ ಗಂಡನಿಗೆ ಹೊಸ మీ ಪ್ರಾರಂಭ, యొక్క భర్తకు కొత్త ನಿಮ್ಮ ప్రారంభం. ಹೆಂಡತಿಗೆ ಹೊಸ ಪ್ರಾರಂಭ. మీ యొక్క భార్యకు కొత్త ಸತ್ತ ప్రారంభం. ಕಾರ್ಯಗಳು ಬದಲಾಗ್ತದೆ, చెడిపోయిన ಒಣಗಿದ ಕಾರ್ಯಗಳು మార్పులు, ಬದಲಾಗ್ತದೆ.
ಒಣಗಿದ ಕಾರ್ಯಗಳು ಬದಲಾಗುತ್ತದೆ. ఎండిపోయిన కార్యములు మళ్ళీ మార్పడెను. ಬದಲ ಶದರಗಡಲ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ యేసు స్వామి శిలువలో ఉన్నప్పుడు ಆತನು ತನ್ನ ದೇಹವನ್ನೇ ಮುರಿಯೋದಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. అతను తన దేహమునే అర్పించి ಆತನು ಹೇಳಿದನು, అతను చెప్పెను, ಇದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ, ఇది కొత్త నిబంధన, ಇದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ. కొత్త నిబంధన. ನನ್ನ ಒಂದು ದೇಹವನ್ನೇ ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಬಿಡ್ತೇನೆ. నా ఒక శరీరమునే నీకు అర్పిస్తున్నా. ಇದನ್ನು ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವವನು అందులో పాల్గొనేవారు ಬದುಕಿರುತ್ತಾನೆ, జీవము కలిగి ಆತನು ఉన్నారు. ಜೀವದಿಂದ ಇರುತ್ತಾನೆ. అతను జీవగా ಆತನಲ್ಲಿ ಜೀವವು ಹರಿಯುತ್ತದೆ. వాళ్ళలో జీవము, ನನ್ನ ಜೀವವು ಆತನಲ್ಲಿ ಹರಿಯುತ್ತದೆ. నా జీవము వాళ్ళు తెలుసుకున్నారు. ರಕ್ತದ ಪಾತ್ರೆ, ರಸದ ಪಾತ್ರೆ ತೆಗೆದು, ಇದು ನನ್ನ ಒಂದು ರಕ್ತ, రసము పాత్రమును ఎత్తుకొని, ఇది నా రక్తము, ಇದು ನಿಮಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಡುವ ನನ್ನ ರಕ್ತ, ఇది మీకై కార్చిన నా రక్తము. ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ఇందులో ನಾವು పాలుపరచుకోవడానికి ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಸಿದ್ಧವಾಗೋಣ. మేమందరూ సిద్ధపరచు. ಕರ್ತನಾದ ದೇವರೇ, ನನ್ನನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸು, ప్రభువా మమ్మల్ని సిద్ధపరచు, ನನ್ನನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸು ಸ್ವಾಮಿ. మమ్మల్ని సిద్ధపరచు. ನನ್ನ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹದಲ್ಲಿ ಸಿದ್ಧಗೊಳಿಸು. నా ఆత్మ ప్రాణ శరీరంలో సిద్ధపరచు. ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ అలాగే ఒప్పిస్తూ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, ಆಮೇನ್. ಹಾಗೆ ನಾವು ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ. అలాగే మేమందరం ముందు వచ్చి ದೇಶದ ದೇಹము ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಶದ ದೇಹము ರಕ್ತ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿನ ದೇಹము ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿನ ದೇಹ ರಕ್ತ ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿನ ದೇಹ 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 ರಕ್ತ 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 ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿನ ದೇಹ ರಕ್ತ. ಆಮೇನ್. ಹಾಗೆ ನಾವು ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ ಆತನ ದೇಹದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ. అలాగే స్తోత్రముతో అతను శరీరంలో పాలు. ಕರ್ತನೇ, ನನಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ದೇಹಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. మాకై ఇచ్చిన నీ శరీరముకై స్తోత్రం. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. స్తోత్రం. ಆತನ ರಕ್ತಗಾಗಿ అతను రక్తముకై ನಾವು ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. మేము స్తోత్రము ಯೇಸುವೇ, ನಿನ್ನ ಒಂದು ರಕ್ತಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. యేసయ్యా, మీ రక్తముకై స్తోత్రము తండ్రి. ಆಮೇನ್. ಆತನ ಒಂದು ರಕ್ತದಲ್ಲಿಯೂ ಆತನ ಒಂದು ದೇಹದಲ್ಲಿಯೂ అతని ఒక రక్తములో శరీరములో ಆತನು ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಕೊಟ್ಟ ಕೃಪೆಗಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. పాలుపరచడానికి ఆయన ఇచ్చిన కృపను. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಲಗೈನೆತ್ತಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಸ್ತೋತ್ರ మేము స్తోత్రం. ಸ್ತೋತ್ರಪ್ಪ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. స్తోత్రం. ಹಲ್ಲೆಲೂಯಾ. స్తోత్రం. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೇನ್. ಅಂತಿಮವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನಮ್ಮ ಅಂತಿಮ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ವೇನನ್ನವರು ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. చేస్తామా? పరలోకంలో ఉండే మా తండ్రి, మీకు వందనం ప్రభా, మీకు వందనం తండ్రి. ఈరోజు మమ్మల్ని జీవంతంగా పెట్టి తండ్రి నీ సమయంలో వచ్చి మిమ్మల్ని ఆరాధించేకి, నీ వాక్యం వినేకి ఇచ్చిన కృపకై మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం అప్పా. ఈరోజు ఎన్నో మంది చూడకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, ఎన్నో తొందరలప్ప. అయితే మాకు జీవం ఇచ్చారు, బలం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు ప్రభా. మీ సమ్ములో వచ్చేకి సాయం చేశారు, మీకు స్తోత్రం తండ్రి, మీకు వందనం ప్రభా. ప్రభా అలాగే ప్రభా, నీ వాక్యం మేము చూసామయ్యా. ఎజెకియెల్కి మీరు చెప్తారయ్యా, జీవం రావాలని చెప్తారు, ఆ ఎముకలు ఒకటిగా చేరాలని చెప్తారు తండ్రి. తర్వాత పెద్ద సైన్యంగా అవి మారిందే అని చూస్తాం ప్రభా. అదే రీతిలో ప్రతి ఒక్కరు ప్రభా, నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఆ రీతిలో స్ట్రాంగ్గా ఒక ఆర్మీ రీతిలో, స్పిరిచువల్ ఆర్మీ రీతిలో, ఆత్మిక ఒక సైన్యం రీతిలో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి.
అలా చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. అది మాత్రం కాదు ప్రభా తండ్రి, విన్న బిడ్డలు అయ్యా వాళ్ళ హృదయంలో నమ్మకం ఇంకా గట్టిగా ఎక్కి చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నీ బిడ్డలను మీరు ఆశ్రయించండి, వచ్చిన ప్రతి ఒక్కొక్కరు ఆశ్రయించండి ప్రభా. వాళ్ళు ఎన్నో తొందరలో, ఎన్నో సంవత్సరాల్లో, ఎన్నో కారణాల వల్ల వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ. అలా ఉండగా తండ్రి వాళ్ళు ఏమేమి కొరతలు ఉన్నాయో, ఏమేమి వాళ్ళని నుంచి ఎదురు చూస్తున్నారో తండ్రి అవన్నీ మీరు ఇచ్చి తండ్రి వాళ్ళు మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వారంలో కావలసిన ఒక మంచి ఆరోగ్యం, జాబ్ చేసేకి శక్తి ప్రభా అన్నీ మీరు ఇచ్చి వీళ్ళని మీరు ఆశ్రమించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. అది మాత్రం కాదు ప్రభా తండ్రి, అలాగే తండ్రి నీ సేవకునుకున్న ప్రభా మీరు ఉపయోగించుకొచ్చారు, మీకు స్తోత్రం తండ్రి. ఎక్కువగా మీరు అతని పరిశుద్ధాత్మలా నింపి, వరాల వల్ల నింపి తండ్రి ఇంకా ఎక్కువగా మీరు ఆయన వాడుకోమని, వాళ్ళ కుటుంబం వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అది మాత్రం కాదా మరి లీడర్స్ గురించి నేను ప్రార్థిస్తాను. తెలుగు సంఘంలో ఉన్న లీడర్స్ని వాళ్ళకు పెద్ద ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. కొంతమందిని కొత్తగా లేపండప్ప, వాళ్ళు స్ట్రాంగ్ చేయండి. నీ సేవలో స్ట్రాంగ్ ఉండేకి ప్రభా వాళ్ళు అలాగా డెవలప్ చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. ఈ నెల అంతా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా సంచరించాలని ప్రార్థిస్తాను ప్రభా. ఒక్కొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయాలి నేను ప్రార్థిస్తాను ప్రభా. ఈ ఒక తండ్రి నెలలో ప్రభా పరిశుద్ధాత్మ వరాలు కూడా బయట పడాలి, ఒక్కొక్కరు మూలం క్రియ చేయాలి అని నేను ప్రార్థిస్తాను ప్రభా. నీ పెద్దలు అయ్యా ప్రార్థన చేసినట్లుగా, నీ సేవకుడు ప్రార్థన చేసినట్లుగా, మీ సేవకుడు చెప్పిన రీతిలో ప్రభా అది అవ్వాలి అని నేను ప్రార్థిస్తాను తండ్రి. మీకు వందనమయ్యా, మీకు వందనం, మీకు వందనం ప్రభా. మీరు మాతవుతున్నారు, మీకు స్తోత్రం తండ్రి, మీకు వందనం అప్ప. అలాగే కమ్యూనియన్లప్ప మీరు పాల్గొండకు సాయం చేసావు తండ్రి, నీకు వందనం 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 ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. ఏలోన ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೆಂದರಿಗಲಿ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡುತ್ತುಪಕಾರಗಳನ್ನು ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಯೆಹೋವನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ. ಯೆಹೋವನು ಪ್ರಸನ್ನ ಮುಖದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡಲಿ. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಕೃಪಾ ಕಟಾಕ್ಷವಿಟ್ಟು ಶಾಂತಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. ಆಮೆನ್ ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ಎಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಹ್ಯಾವ್ ಎ ಬ್ಲೆಸ್